Daniel prayed 12 times. దానియేలు 12 types of prayer he made. Next time I'll tell you. 12 విధములైన ప్రార్థన చేసి ఉన్నాడు. So the time of trial he never prayed. అయితే శోధన సమయంలో అతడు ప్రార్థించలేదు. Yeah. Darius asked him, Daniel, did your God save you from the den of lions? దర్యావేషు రాజు అతన్ని చూసి, దానియేలు, నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అడిగాను. Yes, king, the whole night and never slept, ever kneeling down and praying అన్నానా? అవును రాజా, రాత్రంతా కూడా నేను పడుకోకుండా మోకరించి ప్రార్థించుడని చెప్పి ఉన్నాడా? అంగదనే జీవించరుకను. అక్కడ కూడా ప్రార్థించి ఉండాలి కదా. అంగేం చెప్పికలే? అతను ఎందుకు ప్రార్థించలేదు? 4 sets lions, all the 4 sets lions. 4 దిక్కుల సింహములు. That was the place where Daniel should have prayed more. ఆ యొక్క స్థలంలోనే దానియేలు అధికంగా ప్రార్థన చేసి ఉండవలెను. But he never prayed. అయితే అతడు అక్కడ ప్రార్థించలేదు. Why? ఎందుకు? But Jesus want, when you look to all these things happening, యేసు ఇలాగూ హెచ్చరించున్నారు, సంభవింపబోవు వీటినెల్లను మీరు చూచినప్పుడు lift up your heads because your redemption is drawing nigh. మీ యొక్క విమోచన సమీపించి ఉన్నది కనుక తలలను ఎత్తుకొనిడి అని హెచ్చరించిది. Simply by reading Bible and praying alone will never take us to heaven or help us to prepare. ఊరికే బైబిల్ చదువుకొని ప్రార్థించడం మాత్రము మనల్ని పరలోకంకు కొనిపోదు. అది మనకి ఏమాత్రము సహాయము చేయదు. We need to lift up our heads and look around. మనము తలలనెత్తి చుట్టూ చూడవలెను. In Luke 21:28 Jesus said, లూకా 21:28 యేసు ఇలాగూ చెప్పిరి. after having predicted about the end time signs, అంత్య దినముల యొక్క సూచనల గురించి చెప్పిన పిమ్మట he said, when these things begin to come to pass, then look up and lift up your heads, for your redemption draws nigh. ఇవి జరగను ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలను ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించి ఉన్నదనెను. Verily, verily, I say unto you, this generation shall not pass away till all be fulfilled. ఇవన్నీ కూడా ముగింపబడే వరకు, నెరవేర్పుకు వచ్చే వరకు కూడా ఈ యొక్క తరము గతింపదు అని ఆయన చెప్పిరి. I told you the other day, for 3 reasons the coming of the Lord is delayed. నేను మీకు ముందుగా చెప్పి ఉన్నాను, 3 కారణముల నిమిత్తము ప్రభు రాకడ ఆలస్యమగుచు ఉన్నది. One is, every prophecy which is written in Bible must come to fulfillment before his coming. మొట్టమొదటిగా బైబిల్లో చెప్పబడిన ప్రవచన వాక్యములన్నీ కూడా నెరవేర్పులోనికి రావలేను. And one prophecy is wars and rumors of wars. మొదటి వాక్యం ఏమనగా, మొదటి సూచన ఏమనగా, యుద్ధం యొక్క సమాచారములు. We can't simply take it very easy because in our days with our own eyes and our ears we hear and we see. మనం ఊరికనే దానిని సులువుగా తీసుకునేలేమో, తేలికగా తీసుకునేలేమో. ఎందుకనగా మన దినంలో మనం వాటిని వినుచున్నాము, మన కన్నులారా మనం చూచుచున్నాము. All these prophecies are coming into fulfillment. ఈ యొక్క ప్రవచనములన్నీ కూడా నెరవేర్పులోనికి వచ్చుచు ఉన్నవి. So if we take heed to prepare our life, we will be fortunate. మనము మన జీవితంలో సిద్ధపరచుకుంటకు మనం జాగ్రత్త వహించినట్లా మనం అదృష్టశాలులుగా మారుదుము. War is an intense armed conflict between some states. యుద్ధం అని చెప్పినప్పుడు ఏదో కొన్ని రాష్ట్రముల మధ్యలో ఉన్నటువంటి ఒక పోరాటము కాదు. Nations. అది దేశంల మధ్య ఉన్నటువంటి సమస్య. Or among people. జనుల మధ్యలో ఉన్నటువంటి పోరాటము. Jesus said people will rise against people, nation against nation. జనముల మీదికి జనము, రాజ్యముల మీదికి రాజ్యము లేచునని యేసు హెచ్చరించిరి. Yes, so when nation rise against nation, రాజ్యము మీదికి రాజ్యము లేచినప్పుడు we cannot simply take or blame one nation because it's fulfillment of God's word. మనం ఏదో ఒక రాజ్యము మీద నింద మోపలేమో, నేరము మోపలేమో. ఎందుకనగా అది దేవుని యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పై ఉన్నది. Yes, I know the world has never seen any kind of peacelessness and restlessness as at the present time it faces. ఇప్పుడు మనం ఎదుర్కొనుచున్న అసమాధానమును, అశాంతిని ఈ లోకం అనున్నటువంటిది మునుపట ఎన్నడూ కూడా రుచి చూడలేదు. Bible speaks about 3 world wars. బైబిల్ 3 ప్రపంచ యుద్ధముల గురించి మాట్లాడుచు ఉన్నది. 2 are already over and we are waiting for the third one is already started. 2 ప్రపంచ యుద్ధములు ముందుగానే ముగింపబడి ఉన్నవి. ఇప్పుడు ప్రారంభం కానే ఉన్న 3వ ప్రపంచ యుద్ధం గురించి మనం మాట్లాడుచు ఉన్నాము. Since 3 years it has been now in progress. సుమారు 3 సంవత్సరములుగా ఆ యొక్క యుద్ధం జరుగుచూ ఉన్నది. But certain things which are written in the prophetical book must come to fulfillment, therefore the Lord is waiting. అయితే ప్రవచన గ్రంథంలో రాయబడిన కొన్ని ప్రవచన వాక్కులు నెరవేర్పులోనికి రావాలని ప్రభు వేచి ఉన్నారు. In every war there will be a very big casualty. ప్రతి ఒక్క యుద్ధంలో death of people. ప్రతి యుద్ధంలో కూడా సామాన్య జనుల యొక్క మరణం అధికముగా ఉంటును. And Bible warns 50% of the world population will be killed before the coming of the Lord. బైబిల్ హెచ్చరించుచున్నది ఏమనగా 15% to establish his kingdom.
ప్రభు రాకడ ముందుగా ప్రభు యొక్క రాజ్యము, దేవుని యొక్క రాజ్యము ఈ భూమి మీద స్థాపించే నిమిత్తము జనాభా సంఖ్యలో 15% ప్రభు రాకడ ముందుగానే మరణించును అని ఆయన హెచ్చరించి ఉన్నారు. Nowadays all these things have begun and they are continuing. ఈ దినములలోనే ఇవన్నీ కూడా ప్రారంభించబడి ఉన్నవి, అవి కొనసాగుచూ ఉన్నవి. So we are not going to get involved into the worldly wars. మనము లోక సంబంధమైన యుద్ధములలో పాలు పొందుటలేదు కానీ At the same time అదే సమయంలో we have our own wars within our lives. మన జీవితంలో మనకంటూ కొన్ని సొంత యుద్ధములు, పోరాటములు ఉన్నవి. Bible speaks about a spiritual war in heaven. బైబిల్లో అయితే ఆత్మ ఆకాశ మండలంలో జరుగుతున్నటువంటి ఒక ఆత్మీయ యుద్ధం గురించి మనకు హెచ్చరించుచూ ఉన్నది. In Revelation chapter 12 verse 7 Bible says there is a war in heaven. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వాక్యంలో మనం చదివినట్లయితే ఆ యొక్క పరలోకమందు జరుగుతున్నటువంటి ఒక యుద్ధం గురించి అక్కడ మనకు ఒక హెచ్చరికగా చెప్పబడి ఉన్నది. There are wars on the earth too. భూమి మీద కూడా కొన్ని యుద్ధములు ఉంటును. Yes, but we are not too much concerned about the wars in the earth. It will affect only our body. భూ సంబంధమైన యుద్ధముల గురించి మనకు ఏమాత్రం కూడా పట్టించుకునట్లేదు. ఎందుకనగా అవి మన యొక్క దేహము మీద మాత్రమే ప్రభావం చూపించును. On account of the wars, if there is a famine, we also may have to suffer. యుద్ధముల నిమిత్తము ఒక క్షామం కలిగిన ఎడల మనం కూడా కష్టపడవలసి వచ్చును. If petrol prices or all the commodities are increasing, we may have to face issue. పెట్రోల్ యొక్క ధరలు, ఇతర వస్తువుల యొక్క ధరలన్నీ కూడా అధికమైనప్పుడు మనం కష్టపడవలసి వచ్చును. What we think is, if everybody is able to live, we also will. మనం ఏమి తలంచుదమో అందరూ జీవించగలిగిన ఎడల మనం కూడా జీవించవచ్చును అని. But spiritual people must always compare the worldly war with our spiritual war. అయితే ఆత్మీయ జనులు ఎల్లప్పుడూ కూడా లోక సంబంధమైన యుద్ధములను ఆత్మీయంగా పోల్చుకుని చూచుకునవలెను. In the world there are two types of wars. One is called civil war and the other is called external war. The third one is called cold war. లోకంలో చూసినట్లయితే 3 విధములైన యుద్ధములు ఉన్నవి. ఒకటి అంతర్యుద్ధములు, రెండవదిగా బాహ్యంగా జరుగునటువంటి వెలుపటి పోరాటములు, మూడవదిగా అంతరంగం నందు జరుగునటువంటి యుద్ధములు. Warring against the system. ఈ పద్ధతులను గూర్చి యుద్ధం చేయుచున్నారు. In the days of Jesus also the war was against the system. యేసు దినములలో కూడా వారి యొక్క యుద్ధం అనున్నటువంటిది ఆ సమయంలో ఉన్నటువంటి పద్ధతులకు విరోధంగా ఉండిను. The system killed the Son of God. ఆ యొక్క పద్ధతి దేవుని యొక్క కుమారుణ్ణి చంపెను. Jesus was not killed by the Roman soldiers. యేసు రోమా సైనికుల ద్వారా చంపబడలేదు. They were killed by the religious system. ఆయన మత సంబంధమైన పద్ధతి చేత చంపబడెను. Because Jesus never budged. He never bowed down before the system. ఎందుకనగా యేసు ఎన్నడూ కూడా ఆ యొక్క పద్ధతి ఎదుట వంగలేదు, నమస్కరించలేదు. They made long prayers in the public places. వారు ఆ యొక్క సమాజంలో They fasted twice a week. దీర్ఘమైన ప్రార్థనలు చేసేది. వారంకు 2 మార్లు వారు ఉపవాసం ఉండిరి. They paid tithes and offerings and everything whatever they get. వారికి దొరికిన వాటిలలో వారు 10% కానుకలను అర్పణంలో అర్పించిరి. They give much importance to keep all the laws of Moses. మోషే వారికి నియమించినటువంటి విధులను నియమములన్నిటి కూడా వారు పాటించుచు అవలంబించుచు వచ్చిరి. The tradition of their father Abraham. అబ్రహాము యొక్క ఆచారంను వారు పాటించిరి. So we also have the system, beautiful system. మనకు కూడా ఒక మనోహరమైన అందమైన ఒక పద్ధతి ఉన్నది. But where is Christ? అయితే క్రీస్తు ఇక్కడ ఉన్నారు. Is he in us? ఆయన మనలో ఉన్నారా? Paul says Christ in you is the hope of glory. పౌలు చెప్పుచున్నాడు, Not that you are in a system which will bring you glory. మీలో ఉన్నటువంటి క్రీస్తే మహిమ నిరీక్షణగా ఉన్నారని పౌలు చెప్పను, కానీ ఆ యొక్క పద్ధతులు మీకు నిరీక్షణగా ఉన్నవని చెప్పలేదు. In Colossians 1:27 he said Christ in you is the hope of glory. కొలస్సీ 1వ అధ్యాయం 27వ వాక్యంలో అయితే మీలో ఉన్నటువంటి క్రీస్తే మహిమ నిరీక్షణగా ఉన్నారని చెప్పాను. A true Christian must have Christ in him. నిజమైన క్రైస్తవునికి క్రీస్తు వారి యొక్క అంతరంగంలో ఉండవలెను. His spirit in him. క్రీస్తు యొక్క ఆత్మ, క్రీస్తు యొక్క మనసు వారికి ఉండాలి. His truth in him. క్రీస్తు యొక్క సత్యము వారిలో ఉండవలెను. His purpose in him. ఆయన యొక్క ఉద్దేశము వారిలో ఉండవలెను. He is a true Christian, not a member in a beautiful organization who is very much involved into all the activities. వారు ఒక నిజమైన క్రైస్తవునిగా ఉండవలెను, కానీ సంఘం యొక్క కార్యకలాపాలలో పాల్గొన్న వారుగా ఉండకూడదు. So in heaven there was a war. పరలోకంలో ఒక యుద్ధం జరుగుతూ ఉండెను. Yes, now John writes in Revelation 12 verse 7. ప్రకటన 12వ అధ్యాయం 7వ వాక్యంలో యోహాను రాయిచూ వచ్చెను. Their war was against Satan and an angel. ఆ యొక్క యుద్ధం అనేటువంటిది సాతానికి వాని యొక్క దూతలకు విరోధంగా జరుగుచూ వచ్చెను. For the sake of the church. సంఘం కొరకు.
The church is called a militant church. Militant church. The church that fights. సంఘం అనేటువంటిది ఒక మిలిటెంట్ చర్చ్ అనగా యుద్ధమాడినటువంటి పోరాడినటువంటి సంఘంగా పిలువబడుచు ఉన్నది. Yes. The coming to the church is not for blessings as many people imagine. అనేకులు తలంచినట్లుగా సంఘంకు వచ్చుట అనేటువంటిది ఇది ఒక ఆశీర్వాదముల కొరకు రాకూడదు. If you think church is a place where we can get job, where we can get education, where we can get money, where we can get alliance for marriage, where we can get houses and cars and money and prosperity, you are wrong. సంఘం అన్నటువంటిది మాకు ఎన్నో ఆశీర్వాదములు ఇచ్చే స్థలము, అక్కడికి వెళ్ళినట్లయితే మాకు ఇల్లు దొరుకును, డబ్బు దొరుకును, జీవిత భాగస్వామి దొరుకును, అనేకమైన లాభములు మీరు పొందుకొనగలమని మీరు తలంచినట్లయితే అది ఎంతో తప్పైన ఉద్దేశము. For all these things you don't have to have a church. వీటన్నిటికీ మీకు సంఘం అక్కర్లేదు. Adani doesn't go to any church, Ambani never go to any church. అదాని ఏ సంఘంకు వెళ్ళడు, అంబానీ ఏ సంఘంకు వెళ్ళడు. But they're the richest people in the world. అయితే వారు లోకంలో మిక్కిలి ధనికులుగా కనబడుచున్నారు. So for prosperity you don't need God, you don't need church. మనం అభివృద్ధి నొందవలనంటే మనకు దేవుడు లేనట్లయితే ఏదో ఒక సంఘము మనకు అక్కరలేదు. Even beggars and robbers become very rich. లోకంలో కనబడుచున్నటువంటి భిక్షగాళ్ళు, దొంగలు కూడా ఎంతో ధనికులుగా మారగలరు. Never think rich people are the blessed people in the church. That is a Jewish concept. సంఘంలో ఉన్న ధనికులే ఆశీర్వదింపబడిన వారాన్ని ఎన్నడూ కూడా తలంచకూడి అది యూదుల యొక్క తలంపుగా ఉంటెను. Lazarus can go to Abraham's bosom. లాజరు అబ్రహాము యొక్క ఒడిలోనికి వెళ్ళగలడు. And the rich man can go to hell also. అయితే ధనవంతుడు నరకంలోకి వెళ్ళును. Jesus only said that, I don't say. నేను చెప్పలేదు, యేసే అది చెప్పి ఉన్నారు. The poor of the poorest can also go to heaven if he is a righteous man. మిక్కిలి దీన దరిద్రుడు కూడా పరలోకంకు వెళ్ళగలడు అతడు నీతిమంతుడుగా జీవించినట్లయితే. And Jesus very specifically said, it's hard for the rich man to go to heaven than the camel to enter into the eye of the needle. యేసు తానే చెప్పి ఉన్నాడు, ఒక ఒంటె సూది బెచ్చంలో దూరట కంటే ధనవంతుడు పరలోకంకు వెళ్ళట ఎంతో సులువైన కార్యం అని చెప్పెను. So therefore what happens? They lose the very important factor of Christ being in them. అందుచేత ఏమి సంభవించుచున్నది, అతి ముఖ్యమైన కార్యము క్రీస్తు వారిలో ఉంటున్నటువంటి ఆ యొక్క ముఖ్యమైన విషయంను వదిలిపెట్టుచున్నారు. Positions and possessions should never deprive us of the glory that we get when Christ lives in us. స్థానములు, ఈ యొక్క సొత్తు, సంపద అనున్నటువంటిది క్రీస్తుతో మనం జీవించినటువంటి ఆ యొక్క సంబంధంను తెంపివేయకూడదు. Yes, Christ in us is the hope of glory. మనలో ఉన్నటువంటి క్రీస్తే మహిమ నిరీక్షణగా ఉన్నారు. Christ has called us to obtain his glory. There is an ultimate possession. మనము ఆయన యొక్క మహిమను పొందుకునే నిమిత్తమే యేసు మనల్ని పిలిచిన్నారు. అదే మన యొక్క అంతిమ స్వాస్యంగా సంపదగా ఉన్నది. That possession we need to always have Christ in it. That means Christ must be revealed through our life and character and behavior. ఆ యొక్క స్వాస్యంను, ఆ యొక్క సంపదను మనం పొందుకొనవలనంటే మన యొక్క ప్రవర్తన ద్వారానో, మన యొక్క జీవితము మూలంగానో మనం ఆయనను బయలుపరచుచూ ఉండాలి. In Galatians chapter 1 verse 15 Paul says, గలతీ 1:15 పౌలు ఇలాగూ చెప్పుచున్నాడు. Yes, that when I was called to the ministry I conferred not with flesh and blood. ఆయన నన్ను పిలిచినప్పుడు నేను మనుష్య మాత్రులతో ఏమాత్రము సంప్రదింపలేదు అని చెప్పెను. Yes, I immediately obeyed and came forward so that I may reveal Christ through my life. నా జీవితంలో క్రీస్తును బయలుపరచు నిమిత్తము నేను వెంటనే ఆయనకు లోబడి వచ్చి ఉన్నానని చెప్పెను. A true Christian will always reveal Christ through his life and his dealings and behavior and mannerism. నిజమైన క్రైస్తవుడు తన యొక్క జీవితము మూలంగాను, తన యొక్క ప్రవర్తన, తన యొక్క వ్యవహారంలో మూలంగాను క్రీస్తుని బయలుపరచును. All other outward things whatever you do for Christ is a drama. బాహ్యంగా మనము క్రీస్తు కొరకు చేయనటువంటి కార్యములన్నీ, క్రియలన్నీ కూడా డ్రామా వలె ఉన్నవి. I live like Christ is one thing, I am being used by Christ is another thing. నేను క్రీస్తు వలె జీవించట ఒక విషయము, క్రీస్తు కొరకు జీవించటం మరొక విషయము. God used the raven to bring food to Elijah. యేసు కాకోలంను ఉపయోగించి ఏలియాను పోషించెను. He used the ass of Balaam to teach him the truth. బిలాము యొక్క గాతామముతో బిలామునకు ఒక బోధను బోధించెను. An ass carried Jesus to Jerusalem. ఒక గాతామము యేసుని యెరూషలేముకు మోసుకొని వెళ్ళెను. Will these asses and will these horses and ravens will they go to heaven? ఈ యొక్క గాతామములు, because God used them. ఈ యొక్క గాతామములను, గుర్రములను, కాకులములను దేవుడు ఉపయోగించి ఉన్నందున అవి పరలోకంకు వెళ్ళునా? They won't go. అవి వెళ్ళవు. Just because God is using me or using you, there's no guarantee you'll go to heaven. దేవుడు మిమ్మును నన్ను ఉపయోగించుచు ఉన్నందున మనం పరలోకంకు వెళ్ళుతుమని ఒక ఖచ్చితమైన కార్యము ఏదీ లేదు. Your hope of glory is Christ is living in you and you are revealing him through your life and character. మీ యొక్క మహిమ గల నిరీక్షణ ఏమనగా క్రీస్తు మీలో జీవించుచున్నారు, ఆయనను మీ యొక్క స్వభావం ద్వారా బయలుపరచుచు ఉన్నారు. So in heaven there is a war.
పరలోకమందు ఒక యుద్ధము జరుగుచూ ఉండెను. That war is between God and the devil, or the angel and the devil. ఆ యొక్క యుద్ధం అనున్నటువంటిది ఆ సాతానుకు దేవునికి మధ్య లేనట్లయితే దేవుని యొక్క దూతలకు ఆ యొక్క సాతాను శక్తులకు మధ్యలో ఉంటుంది జరుగుతూ ఉండెను. We have learned it very clearly. బైబిల్ స్టడీలో మనం ఎంతో తేటగా వీటి గురించి నేర్చుకొని ఉన్నాము. There is a sun-clad woman. సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ She was ఉండెను. standing on a moon. ఆమె చంద్రుని మీద నిలబడి ఉండెను. She had a crown of 12 stars. ఆమెకు 12 నక్షత్రములు కలిగిన ఒక కిరీటం ఉండెను. She was about to deliver a child. ఆమె ఒక మగ బిడ్డను ప్రసవింపనై ఉండెను. And she was travailing in birth. ఆమె నొప్పులతో కేకలు వేయిచు ఉండెను. There was another wonder seen in heaven. మరి ఒక సూచన పరలోకమందు కనబడెను. A great red dragon, ఎర్రని మహా ఘట సర్పము, having 7 heads and a long tail. 7 తలలు 10 కొమ్ములు కలిగి ఉండెను. It was waiting for the woman to bring forth a child, స్త్రీ కనగానే ఆమె శిశువుని మింగివేయవలెనని అది వేచి నిలబడి ఉండెను. so that he can swallow up the child as soon as the child is born. ఆ యొక్క శిశువు పుట్టిన వెంటనే వానిని మింగివేయవలెనని ఇది వేచి ఉండేది. Only in our church in the world, our saints have been revealed the exact truth of this vision. సర్వలోకంలో ఉన్న సంఘములన్నిట్లలో చూసినట్లయితే మన సంఘంలో ఉన్న పరిశుద్ధులకు మాత్రమే ఈ యొక్క వాక్య భాగం యొక్క ప్రకటన దేవుడు బయలుపరిచి We ఉన్నాడు. compare the church to this woman. మనము ఈ యొక్క సంఘంను ఆ స్త్రీతో పోల్చుచూ ఉన్నాము. In many places, church is compared to a woman. అనేకమైన స్థలములలో మనం చూసినట్లయితే ఈ యొక్క సంఘం అనేటువంటిది స్త్రీతో పోల్చబడుచు In ఉన్నది. Ephesians 5th chapter, Paul says about husband and wife relationship. ఎఫెసీ 5వ అధ్యాయంలో చూసినట్లయితే స్త్రీ పురుషుల యొక్క సంబంధం గురించి అక్కడ చెప్పబడి ఉన్నది. Husbands, love your wives. భర్తలారా మీ భార్యలను ప్రేమించుము. Wives, be submissive to your husbands. భార్యలు మీ యొక్క సొంత పురుషులకు లోబడి ఉండవలెను. And neither of you belong to yourself. మీలో ఏ ఒక్కరు కూడా మీకు మీరు సొంతము కాదు. You belong to one another. మీరు ఒకరికొకరు చెందినవారు. You are one flesh. మీరు ఏక శరీరముగా ఉన్నారు. Each one of you must know the feelings and the desires and the intentions of the other person. ప్రతి ఒక్కరు కూడా ఇతరుల యొక్క భావనలు ఇతరుల యొక్క కోరికలు తెలుసుకున్న వారుగా ఉండాలి. And you must do your duty towards them. మీరు వారి పట్ల మీ యొక్క బాధ్యతలను నెరవేర్చవలెను. One cannot have his own way. ఎవరికి వారికంటే ఒక సొంత మార్గములు ఉండకూడదు. And Paul says, I speak about Christ and the church. అయితే పౌలు చెప్పినప్పుడు నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను నేను. Christ is the head of the church, Colossians 1:18. కొలొస్సీ 1వ అధ్యాయము 18వ వాక్య ప్రకారంగా క్రీస్తు సంఘమునకు శిరస్సుగా ఉన్నారు. And the church is the body. ఈ యొక్క సంఘము దేహముగా ఉన్నది. Jesus said, your body has given me, though I come to do your will, O God. యేసు చెప్పి ఉన్నారు, ఇదిగో నీవు నాకు ఒక శరీరమును అమర్చి ఉన్నావు, నేను నీ చిత్తము చేయుటకు వచ్చి ఉన్నానని చెప్పెను. In Hebrews 10:5. హెబ్రీ 10వ అధ్యాయం 5వ వాక్యము. So we are expected to do God's perfect will in this body. అందుచేత మనం ఈ యొక్క శరీరంలో దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తము చేయవారుగా ఉండవలెను. To do his will, this body must be attached to Jesus. ఆయన యొక్క సంపూర్ణమైన చిత్తము చేయుటకు ఈ యొక్క శరీరం అనేటువంటిది దేవునితో ఒక సంబంధం కలిగి ఉండాలి. I always say everywhere, Christ is the head of the church. నేను ఎల్లప్పుడూ అన్ని స్థలములలో చెప్పినటువంటి కార్యం ఏమనగా క్రీస్తు సంఘమునకు శిరస్సుగా ఉన్నారు. Christ is the head of one church. క్రీస్తు ఒక సంఘమునకు మాత్రము శిరస్సుగా తలగా ఉన్నారు. Yes, that is a spiritual church. అది ఆత్మీయమైన సంఘము. And those who have spiritual experiences. ఎవరికైతే ఆత్మీయమైన అనుభవములు ఉంటునో. So being in the mission, don't be proud of it. మిషన్ లో ఉంటూ ఆ యొక్క మిషన్ గురించి దయచేసి అతిశయింపకము. So power can cover up our sins. అధికారం అనున్నటువంటిది మన యొక్క పాపములను మరుగు చేయగలదు. But it cannot cover up the eyes of Jesus. అయితే యేసు యొక్క కండ్లను అది మరుగు చేయలేదు. So the Jewish system killed Jesus. యూదుల యొక్క పద్ధతి యేసును చంపెను. Because they were scared of their position and their possession. ఎందుకనగా వారి యొక్క స్థానంలో గూర్చి వారి యొక్క ఆస్తుల గూర్చి వారు ఎంతో భయపడుచు వచ్చిరి. So don't mix up the church with the mission. అందుచేత ఈ యొక్క సంఘమును మిషన్ తో కలపకూడదు. So in heaven the woman speaks about the only church. పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ ఏకైక సంఘమును కూర్చి మాట్లాడుచున్నది. She was about to deliver a child. ఆమె ప్రసవింపనై ఉంటెను. Paul says in Galatians 4:19. గలతీ 4వ అధ్యాయము 19వ వాక్యంలో పౌలు ఇలాగూ చెప్పుచూ ఉన్నాడు. I travail in birth until Christ be formed in you. క్రీస్తు మీలో రూపింపబడు వరకు కూడా నేను మీ కొరకు ప్రసవ వేదన పడుచున్నానని చెప్పెను. So we the New Testament individually or collectively we must bring forth Christ.
నూతన నిబంధన సంఘమైన మనము సామూహికంగానో లేనట్లయితే ఏకముగానో మనం ఏదో ఒక రీతిలో మనం క్రీస్తును మనలో or our inner man must put on the image and the likeness of God. క్రీస్తు మనలో రూపింపబడాలి. లేనట్లయితే మన యొక్క అంతరంగ పురుషుడు అన్నటువంటి వాడు క్రీస్తు యొక్క సారూప్యంలో ధరించుకొనవలెను. In wisdom, a divine character and a divine power. జ్ఞానంలోనో దైవికమైన శక్తిలోనో దైవికమైన తెలివిలో మనం ఎదగవలెను. Therefore we are anointed by the Holy Spirit. అందుచేత మనం పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకింపబడి ఉన్నాము. Through the anointing we get power, we get wisdom and we get character. అభిషేకం ద్వారా మనకు శక్తి, అధికారము, స్వభావము లభించుచు ఉన్నది. At the cost of any of these three things, ఈ మూడు కార్యముల గురించి మనం చూసినట్లయితే we will continue only as a member in a mission, but we cannot be Christ and we cannot be the church of Christ. ఈ మూడు కార్యములలో మనం విఫలమైనట్లయితే మనం సంఘంలో ఒక సభ్యునిగానే కొనసాగుతాము గాని క్రీస్తును బయలుపరచు వారంగా ఉండము. Till the Lord comes, he may be using us. క్రీస్తు వచ్చే వరకు కూడా ఆయన మనల్ని ఉపయోగించుకొని వచ్చుదురు. But all what God used never went to heaven. అయితే యేసు ఉపయోగించుకున్న వారందరూ కూడా, దేవుడు ఉపయోగించుకున్న వారందరూ కూడా పరలోకంకు వెళ్ళలేదు. Don't be tempted to be always be useful. అందుచేత నేను ప్రయోజనంగా ఉండాలని ఎన్నడూ కూడా తలంచకూడదు. The purpose of our calling, according to Paul in Galatians 1:15 is we must reveal Christ through our life. గలతీ 1:15 వాక్య ప్రకారంగా మనం పిలువబడిన ఉద్దేశం ఏమనగా క్రీస్తును మనం బయలుపరచవలెను. That inner man will go to heaven. అటువంటి అంతరంగ పురుషుడు కలిగిన వాడు మాత్రమే పరలోకంకు వెళ్ళగలరు. Or that man child, as soon as he is born, God's plan is to take him to the throne of God. మగ శిష్యుడు పుట్టిన వెంటనే ఆ యొక్క శిష్యుని సింహాసనముకు కొనిపోట దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంటెను. And the woman will flee to the desert. ఆ యొక్క స్త్రీ అయితే అరణ్యమునకు పారిపోవును. And she will be protected for 3.5 years on the desert. ఆమె ఆ యొక్క అరణ్యంలో 3.5 సంవత్సరములు భద్రపరచబడును. We have learned in the Bible studies that she will have to go through a time of tribulation for 3.5 years. మనం బైబిల్ స్టడీలలో నేర్చుకొని ఉన్నాము ఆమె 3.5 సంవత్సరములు శ్రమల కాలం గుండా వెళ్ళవలసి ఉన్నది అని. Now the battle in heaven is ఇప్పుడు పరలోకమందున్న యుద్ధం ఏమనగా not for the woman, not against the woman, ఆ యొక్క స్త్రీ కొరకు లేనట్లయితే ఆ యొక్క స్త్రీకి విరోధంగా కాదు, but against the man child the woman will bring forth. ఆమె కనని ఉన్న ఆ యొక్క మగ శిశువుకి విరోధంగా యుద్ధం జరుగుచూ ఉన్నది. The devil is not against all of us. సాతాను అన్నవాడు మన అందరికి విరోధంగా క్రియ చేయడు. Because some of us are controlled by the devil. ఎందుకనగా మనలో కొందరమైతే ఆ యొక్క సాతాను చేతనే నియంత్రణ చేయబడుచున్నాము. We speak lie. మనం అబద్ధం ఆడుదుము. We are full of lust and flesh. మనం దురాశలతోనూ ఇచ్చలతోనూ నిండుకొని ఉన్నాము. We fight and quarrel. మనం పోట్లాడుదుము, యుద్ధం చేయదుము. We don't love others. మనం ఇతరులను ప్రేమించము. So we are controlled by whom? Holy Spirit or evil spirit? మనం ఎవరి ద్వారా నియంత్రణ చేయబడుచున్నాము? పరిశుద్ధాత్మన, దురాత్మ చేతన? Evil spirit. దురాత్మ చేత నడిపింపబడుచున్నాము. As long as we are controlled by the devil, we have no problem at all. మనం దురాత్మ చేత నడిపింపబడే daily food, we'll get good health. మనకి ఏ సమస్యలు ఉండవు, మనకు అన్నదిన ఆహారం దొరుకును, మనకు మంచి ఆరోగ్యం ఉంటును. In the initial days when the satanic church was formed, సాతాను సంఘము స్థాపింపబడిన ప్రారంభ దినములలో, the days when the satanic church was formed, సాతాను సంఘము ప్రారంభించబడిన ప్రారంభ దినములలో in America they challenged, come to our church in 1 week, whatever you want we will give you. అమెరికాలో వారు ఈ విధముగా సవాలు చేసిరి, మా యొక్క సంఘంకు రండి, ఒక్క వారంలో మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చబడును. 1 week guarantee. ఒకే ఒక వారములో. If you want a job, you go to the satanic church, within 1 week you'll get a job. మీకు ఉద్యోగం కావాలంటే సాతాను సంఘంకు వెళ్ళండి, ఒక వారంలో మీకు ఉద్యోగం దొరుకును. If you want a spouse, go to the satanic church, within 1 week you'll get a good alliance, good spouse. మీకు జీవిత భాగస్వామి కావాలంటే సాతాను సంఘంకు వెళ్ళండి, ఒక్క వారపు దినములలోగా మీకు మంచి జీవిత భాగస్వామి దొరుకును. అలాగూ వారు సవాలు చేయుదురు. But 30 years, 40 years we are in TPM. అయితే 30-40 సంవత్సరాలుగా మనం ఈ TPM లో ఉన్నాము. Still walking in 3 legs. ఇంకను 3 కాళ్ళ మీద నడుచుచూ ఉన్నాము. What have we got? మనకేమి దొరికి ఉన్నది? Poor remain poor for years together. దరిద్రుడు సంవత్సరంలో కొలిదిగా ఆ యొక్క దరిద్రుడుగానే ఉన్నాడు. So what do we get? మనకేమి దొరికి ఉన్నది? So church never depends on the prosperity. సంఘం అన్నటువంటిది ఈ యొక్క అభివృద్ధి మీద ఆధారపడి లేదు. It is Christ living in us and we reveal Christ to the world. క్రీస్తు మనలో జీవించట, లోకమునకు మనం క్రీస్తును బయలుపరచడం మీదనే ఆధారపడి ఉన్నది. By his wisdom and by his power and by his character. ఆయన యొక్క తెలివితోనూ శక్తితోనూ ఆయన యొక్క స్వభావంతో మనం బయలుపరచవలెను. To build up this life we have a battle, we have a war. ఈ యొక్క స్వభావంను, ఈ యొక్క కార్యములను మనం బయలుపరచవలెనంటే మనకి యుద్ధం ఉంటును. So the devil as a red 7-headed beast, ఈ యొక్క 7 తలలు కలిగిన ఈ యొక్క అపవాది, he was not against the woman.
వాడు ఆ యొక్క స్త్రీకి ఎదురుగా యుద్ధం ఆడటలేదు. devil never works against all the workers and all the believers. ఈ యొక్క సాతాను లేక అపవాది అనేవాడు ఆ సేవకులందరికీ విశ్వాసులందరికీ విరోధంగా వాడు క్రియ చేయడు. Most of them are controlled and led by the devil only. ఎందుకనగా మనలో అధిక శాతము సాతాను ద్వారానే నడిపింపబడుచు ఉన్నాము. Christ is humble, the devil is very proud. When I become very proud, the devil is controlling me. క్రీస్తు ఎంతో దీనత్వం కలిగిన వాడు, ఆ అపవాది అయిన వాడు ఎంతో గర్విష్ఠుడు. మీరు గర్విష్ఠులుగా ప్రవర్తించినట్లయితే సాతాను ద్వారా నడిపింపబడుచున్నారని అర్థము. Christ said, one man slaps you on the left cheek, you show him the right also. క్రీస్తు అయితే ఒక్క చెంప దెబ్బ మీద దెబ్బ తినినప్పుడు మరి ఒక చెంపను చూపించును. What does it mean? దాని అర్థం ఏమిటి? You eat yourself. నిన్ను నీవు సమర్పించుకొనుము అని చెప్పును. But we fight. అయితే మనం యుద్ధం ఆడుదుము, పోట్లాడుదుము. Cock fight. Have you seen cock fight? The greatest fight in the world is cock fight. Yeah. So if we keep on fighting in the church, that means devil is controlling us. So he is very happy about you. సంఘంలో మనం Christ is no more in us. పోట్లాడుచు ఉన్నట్లయితే సాతానే మిమ్మల్ని అదుపు చేయుచున్నాడు అర్థము. క్రీస్తు మీలో ఏ మాత్రము లేదు. If you are fighting in the families, the devil is very happy. కుటుంబంలో మీరు పోట్లాడుచున్నట్లయితే అపవాది అయిన వాడు ఎంతో సంతోషంగా ఉంటును. He will grant you a lottery also. మీకు ఒక లాటరీని కూడా ఇచ్చును. Why? ఎందుకు? Because you are doing his will. ఎందుకనగా నువ్వు వాని చిత్తం చేయుచు ఉన్నావు. He will give you promotion. మీకు పదోన్నతిని ఇచ్చును. He will give you a lot of gifts. అధికమైన బహుమతులను ఇచ్చును. You try to do the will of the devil and will of God. Will of God you will have to suffer. Will of the devil you will prosper. నీవు దేవుని యొక్క చిత్తం చేయనప్పుడు మీరు కష్టపడవలసి వచ్చును. అయితే సాతాను యొక్క చిత్తం చేసినట్లయితే మీరు ఎంతో అభివృద్ధి నొందుదురు. Because Christianity is based not on prosperity. Christianity is based on, say, క్రైస్తవత్వం అనున్నటువంటిది అభివృద్ధి మీద ఆధారపడి లేదు. మరి దేని మీద ఆధారపడి ఉన్నది? నీకు భయంతాలం భయపడాటాలు చొన్నాలం చెల్లాటాలు అదా సత్యం. భయపడినప్పటికీ భయపడకపోయినప్పటికీ చెప్పినా చెప్పకపోయినప్పటికీ సత్యం అదే. క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్ సఫరింగ్ ఇన్ ద మైండ్, ఇన్ ద సోల్ అండ్ ద బాడీ. క్రైస్తవ జీవితం అనున్నటువంటిది శ్రమలతో కూడినటువంటి జీవితము. మన ప్రాణాత్మ దేహంలో మనం శ్రమ పడవలసి ఉన్నది. Christianity is not based on prosperity. క్రైస్తవత్వం అనున్నటువంటిది ఒక అభివృద్ధి మీద ఆధారపడి లేదు. When our mission had nothing, when we were suffering without food and water, మన యొక్క మిషన్ యొక్క ప్రారంభ దినములలో మనకి ఏమీ లేదు, ఆహారం లేకుండా నీరు లేకుండా ఎంతగానో కష్టపడుచు ఉంటుంది. ప్రతి ఒక్క దైవ సేవకుడు కూడా వారి యొక్క జీవితము మూలంగా క్రీస్తును బయలుపరచెను. Now Christ is disappeared. ఇప్పుడు క్రీస్తు అదృశ్యుడాయను. Now we are here in the mission. We have a beautiful system and we have a beautiful organization. We enjoy all the benefits. మనం ఇప్పుడు మిషన్ లో ఉన్నాము. దీనికి మంచి పద్ధతులు ఉన్నవి, మంచి సంస్థ ఉన్నది. మనం ఈ యొక్క సదుపాయములు స్వలాభములు అన్నిటిని కూడా అనుభవించుచూ ఉన్నాము. War is only for those people who try to live an overcoming life. ఈ యొక్క యుద్ధం అనున్నటువంటిది ఎవరైతే ఆత్మీయంగా జీవించుతారో వారికే ఉంటును. Devil is only against those people who want to bring forth Christ in their life. ఎవరైతే వారి జీవితము మూలంగా క్రీస్తును బయలుపరచబడాలని కోరుతురో వారికి విరోధంగానే అపవాది అయిన వాడు క్రియ చేయుచు ఉన్నాడు. Revelation 13:7 we read, the devil always fights against the saints, not against the sinners. ప్రకటన 13:7 వాక్యంలో చదువుచున్నాము, అపవాది అయిన వాడు పరిశుద్ధులతోనే యుద్ధము చేయను, పాపులతో చేయడు. Yes, even the woman, when she is left over and she flees to the desert to be tempted of the devil or being tortured by the devil, ఆ యొక్క స్త్రీ కూడా విడవబడి, among them there are some saints and the devil is fighting against those saints only. స్త్రీ కూడా విడవబడి పోషింపబడుటకు 3.5 సంవత్సరములకు అరణ్యంకు కొనిపోబడిన ఆ సమయంలో ఈ యొక్క సాతాను ఆ స్త్రీలో కనబడుచున్నటువంటి కొందరి పరిశుద్ధులకు విరోధంగా యుద్ధమాడును. Yes, therefore you will have spiritual warfare if you want to really live a spiritual life. మీరు నిజంగా ఆత్మీయ జీవితము చేయవాలని కోరినేడిలా మీకు ఆత్మీయ యుద్ధము ఖచ్చితంగా ఉంటును. That warfare is appointed to everybody. ఆ యొక్క యుద్ధం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా నియమింపబడి ఉన్నది. Every believer and every worker. ప్రతి ఒక్క విశ్వాసికి, ప్రతి ఒక్క దేవుని జనులకు. In Job 7:1 he says there is appointed time of warfare for everybody. యోబు 7వ అధ్యాయం మొదటి వాక్యంలో భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అని చెప్పబడి ఉన్నది. Even the ministry that the servants of God do also is compared to a warfare. దైవ సేవకులు చేయనటువంటి పరిచర్య కూడా యుద్ధముతో పోల్చబడి ఉన్నది. In Numbers chapter 4 verse 30. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 30వ వాక్యము. From the age of 30, if any Levite enter into the temple to serve God, 30వ వయసు నుండి ఏటి నుండి ఎవడైనా ఒక లేవీయుడు ప్రత్యక్ష గుడారంలో పని చేయుటకు చేరిన ఎడల, Bible says in the original he is entering into a warfare. So a worker, with the moment he comes to the faith now to do the ministry, he never comes to enjoy the benefits provided to him by the organization.
but he must fight. ఒక దైవ సేవకుడు సేవ చేయుటకు దేవుని యొక్క ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు అతడి యొక్క సంస్థ ఈ యొక్క మిషన్ ఇచ్చినటువంటి యొక్క సదుపాయములను అనుభవించడం కాదు, కానీ అతడు యుద్ధం చేయుటకు సిద్ధపడి ఉన్నాడని అర్థము. Paul writes to Timothy in many places పౌలు తిమోతికి రాయినప్పుడు అనేకమైన స్థలములలో ఈ విధంగా చెప్పెను, that he might fight a good fight of faith. విశ్వాసం యొక్క మంచి పోరాటము పోరాడమని చెప్పెను. He must fight a good warfare. మనము మంచి పోరాటము పోరాడవలెను. Read 1 Timothy 1:18. మొదటి తిమోతి 1:18 వాక్యము. He says, fight a good warfare. మంచి విశ్వాస పోరాటము పోరాడమని చెప్పెను. Our warfare must be good. We must fight it good. మన యొక్క పోరాటం అనేటువంటిది బాగుగా ఉండవలెను. It is a spiritual warfare. అది ఒక ఆత్మీయ యుద్ధమై ఉన్నది. Try to reveal Christ through our life. మన యొక్క జీవితం మూలంగా మనం క్రీస్తును బయలుపరచుటకు ప్రయత్నించవలెను. To build up our character, to build up our wisdom, to build up our power, divine power. మన యొక్క స్వభావమును మన యొక్క జ్ఞానమును కట్టి లేపుకొను నిమిత్తము. To live a holy life or victorious life, we need divine power. 2 Peter 1:3. 2 పేతురు 1:3 వాక్యంలో చెప్పబడినట్లుగా మనం ఒక పరిశుద్ధమైన జీవితము దైవభక్తి కలిగిన జీవితం చేయవలెనంటే మనకు ఒక దైవిక శక్తి కావాలెను. There Peter says, according to the divine power that is given to us, మాకు అనుగ్రహింపబడిన ఆ యొక్క దైవ శక్తిని బట్టి, and the promises are given for all things pertaining to life and godliness. జీవమునకు భక్తికి కావలసిన అన్ని తగినటువంటి వాగ్దానములు మాకు అనుగ్రహింపబడి ఉన్నవి. Only when a child of God grows in divine power, ఒక దేవుని బిడ్డ దైవికమైన శక్తిలో ఎదిగినట్లయితే he can expect God to provide him all those things pertaining to his life and godliness. He can grow in the material life also, he can grow, and simultaneously spiritually also he can grow. ఒక దేవుని బిడ్డ దైవికమైన శక్తిలో ఎదిగినట్లయితే అతడు భౌతికంగా ఎదగగలడు, ఆత్మీయంగా ఎదగగలడు. Therefore Paul says to Timothy, fight a good warfare. అందుచేత పౌలు తిమోతికి చెప్పినప్పుడు విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము అని చెప్పెను. In chapter 6:12 also he reproduces the same. మొదటి తిమోతి 6:12 వాక్యంలో మరలా అదే దాని గురించి చెప్పుచున్నాడు. 2 Timothy 2:3 he says, endure hardness as a good soldier of Christ. 2 తిమోతి 2:3 వాక్యంలో అయితే క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె శ్రమను అనుభవించమని చెప్పెను. Only good soldiers can fight good fight. మంచి సైనికుడు మాత్రమే మంచి పోరాటము చేయగలరు, శ్రమను అనుభవించగలరు. If you are an evil soldier, your fight also will be evil. మీరు చెడ్డ సైనికుడుగా దుష్టుడుగా ఉన్నట్లయితే మీ యొక్క పోరాటం యుద్ధము కూడా ఆ విధంగానే ఉంటును. In the battle he never tells him to pray to come out of it. యుద్ధంలో ఎన్నడూ కూడా యుద్ధం నుండి బయటికి రమ్మని ప్రార్థించమని చెప్పలేదు, బయటికి వచ్చి. People are very scared of battles. మనమైతే యుద్ధంలోకి భయపడుచున్నాము. But Paul says to him, endure hardness as a good soldier of Christ. అయితే పౌలు తిమోతికి చెప్పినప్పుడు మంచి సైనికుడు వలె క్రీస్తుతో కూడా శ్రమనందుము అని చెప్పెను, శ్రమను అనుభవించమని చెప్పెను. 2 తిమోతి 2:3 వాక్యము. Endure hardness as a good soldier of Christ. క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె శ్రమను అనుభవించుము. That means in the spiritual fight, అనగా ఆత్మీయ యుద్ధములో first of all we must try to be good. మొట్టమొదటిగా మనం మంచివారిగా ఉండాలి. I must be a good person, I must be a good pastor, I must be a good worker. నేను మంచి పాస్టర్ గా మంచి వ్యక్తిగా కనబడవలెను. Only when I protect my life as good, I can fight the fight also as good. నేను ఒక మంచి వ్యక్తిగా నా యొక్క వ్యక్తిత్వంను కాపాడినప్పుడు మాత్రమే నేను మంచి పోరాటం చేయగలను. Because from one fountain 2 types of waters cannot produce. ఎందుకనగా ఒకే ఊటలో నుండి 2 విధములైన జలములు బయలుదేరవు. Either it will be sweet or it will be bitter. అవి తీపిగానో లేనట్లయితే చేదుగానో ఉంటును. So both cannot proceed from one fountain. ఒకే ఊటలో నుండి నీటి బుగ్గలో Either you will be good or you will be evil. మీరు మంచివారుగా ఉంటురు, లేనట్లయితే చెడ్డవారిగా ఉంటురు. So if you want to fight a good fight, మీరు మంచి పోరాటము పోరాడవలనంటే first of all you must try to be a good person before God. మొట్టమొదటిగా మీరు దేవుని ఎదుట మంచి వ్యక్తులుగా కనబడవలెను. And those people should never entangle themselves with the affairs of this world. అట్టి వారు ఈ యొక్క జీవన వ్యాపారంలో చిక్కుకొనకూడదు. But they must strive lawfully. They must strive lawfully. వారు చెట్టివైన పోరాటము పోరాడవలెను. Whatever spiritual fight that you will fight, మీరు పోరాడినటువంటి ఆత్మీయ యుద్ధం ఏమైనప్పటికీ there is a law for that fight. ఆ యొక్క యుద్ధము చేయుటకు ఒక నియమం కలదు. You cannot simply fight as you like. మీరు ఇష్టం ప్రకారంగా మీరు పోరాడలేరు. There are people fighting for boxing championship. బాక్సింగ్ ఛాంపియన్షిప్ కొరకు యుద్ధం ఆడువారు కలరు. ఫుట్బాల్ ఛాంపియన్షిప్ కొరకు, రెస్లింగ్ కొరకు పోరాడువారు కలరు. ఫ్రీ స్టైల్ కొరకు పోరాడువారు కలరు. For every game, for every fight there is a law.
ప్రతి ఒక్క యుద్ధమునకు ప్రతి ఒక్క క్రీడకు దానికంటే ఒక నియమం కలదు. A boxer should not simply punch everywhere. ఒక బాక్సర్ అని చెప్పినప్పుడు తనకి ఇష్టం వచ్చిన చోట అతడు గుద్దలేడు. There are certain areas given to him, only there only he can punch. అతడుకు నియమింపబడినటువంటి కొన్ని స్థలములు ఉన్నవి, అక్కడ మాత్రమే అతడు పంచ్ చేయగలడు. He cannot punch on the eye of the other man, he can punch on the nose. ఇతర వ్యక్తి యొక్క కన్ను మీద అతడు గుద్దలేడు, కానీ ముక్కు మీద గుద్దవచ్చును. Yes, one punch on the nose, he got 5 points. ఒక ముక్కు మీద ఒక గుద్దినట్లయితే 5 పాయింట్లు ఆ యొక్క వ్యక్తికి దొరుకును. Football also. ఫుట్బాల్ లో కూడాను, even cricket. క్రికెట్ లోను. In bowling you cannot simply throw the ball. బౌలింగ్ లో ఊరికే మీరు బాల్ ని విసరలేరు. It is enough and you can only bowl it. మీరు ఇష్ట ప్రకారంగా మీరు బౌలింగ్ చేయలేరు. If you simply throw the ball, he will be out. మీరు ఊరికనే బాల్ ని విసిరినట్లయితే మీరు బయటకి పంపివేయబడుతురు. It will hit the opponent. ఎందుకనగా అది వేరే జట్టులో ఉన్నటువంటి వ్యక్తికి అది హాని కలిగించును. So for every fight there is a law. ప్రతి ఒక్క పోరాటంలో ఒక నియమం కలదు. What is the main law? దా యొక్క ముఖ్యమైన నియమం ఏమిటి? What the commander says, you obey, that's it. ఆ యొక్క కమాండర్ ఏమి చెప్పినో, మీ పైన నాయకుడు ఏమి చెప్పినో వాటికి విధేయత చూపించవలెను. Therefore, in every battalion in the army there will be an commanding officer, CO. అందుచేత ROC. అందుచేత ప్రతి సైన్యంలో కూడా వారికి ఆజ్ఞ ఇచ్చినటువంటి కొంతమంది అధికారులు వారి పైన నియమింపబడుతురు. They'll always be ready to carry out his command. వారు ఎల్లప్పుడూ కూడా వారికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞను నెరవేర్చుటకు సిద్ధముగా ఉంటురు. In the Second World War, రెండవ ప్రపంచ యుద్ధంలో one British army, one battalion, they were asked to march fast. ఒక బ్రిటిష్ సైన్యం వారికి మార్చ్ ఫాస్ట్ చేయమని చెప్పబడిను. And the captain was coming behind them. ఆ యొక్క కెప్టెన్, ఆ యొక్క నాయకుడు వారి వెనుక వచ్చి From behind them he said, now left, right, march fast. అధికమైన సమయంగా లెఫ్ట్ రైట్ మార్చ్ ఫాస్ట్ అని చెప్పొచ్చును. And there was a big ditch on the way. ఆ యొక్క మార్గం మధ్యలో ఒక పెద్ద గొయ్యి ఒక ఉండెను. The soldiers never stopped. ఆ యొక్క సైనికులు ఏమాత్రము కూడా ఆగలేదు. Why? The commander never said them to stop. ఎందుకనగా వారి యొక్క నాయకుడు ఆగమని చెప్పలేదు. They all fell into the ditch. వారందరూ కూడా ఆ యొక్క గుంటలో పడిపోయిరి. Only when the commander came closer he could find that many soldiers were lying dead there. ఆ యొక్క నాయకుడు ఆ యొక్క స్థలంకి వచ్చినప్పుడు మాత్రమే అనేక మంది సైనికులు ఆ యొక్క గుంటలో పడిపోయి ఉన్నారని కనుగొనగలిగిను. That is obedience in the army. అదే సైన్యంలో కనబడినటువంటి విధేయత. Yes, whether ditch or river or hell, unless the commander says stop, they cannot stop. గుంటయో నదియో లేకపోతే మరి ఏదైనప్పటికీ కూడా వారి పైన ఉన్న నాయకుడు కమాండర్ ఆజ్ఞ ఇచ్చే వరకు కూడా వారు ఆపకూడదు. So in fighting there is a law. యుద్ధమందు కూడా ఒక నియమం కలదు. We cannot fight as we like or in our own style. మీ ఇష్ట ప్రకారంగా మీ యొక్క స్వంత ఇష్టానుసారంగా మీరు యుద్ధము చేయలేరు. Even in every game there will be an umpire. ప్రతి ఒక్క క్రీడలో ఒక అంపైర్ ఉంటును. Umpire, there will be a referee there. అక్కడ ఒక అంపైర్ రెఫరీ ఉంటును. And he will stop them. అతడు వారిని ఆపివేయును. And the judge just said the umpire's decision is say final. జడ్జి చెప్పి ఉన్నాడు అంపైర్ తీర్మానము అదే ఒక అంతిమ తీర్మానం అని చెప్పాను. In India also whatever the Supreme Court judge, the High Court judge says, that is final. ఇండియాలో కూడా సుప్రీం కోర్ట్ జడ్జి హైకోర్టు జడ్జి ఏం చెప్పుతారో అది right or wrong the citizen has no right to say. అది తప్పు ఒప్పు ఆ యొక్క పౌరుడు ఏమీ కూడా మాట్లాడలేడు. If anybody complains or raises an allegation against the judgment, is called the contempt of court, he will be arrested. ఎవరైనా ఒకరు ఆ యొక్క తీర్పునకు విరోధంగా ఏమైనా మాట్లాడినట్లయితే వారి మీద మరలా ఏదో కేసు విధింపబడును. So therefore Paul says there's a law for fight. అందునిమిత్తము పౌలు చెప్పుచున్నాడు ప్రతి ఒక్క పోరాటంకు ఒక నియమం ఉన్నది అని. Every soldier must remain under the captain. ప్రతి ఒక్క సైనికుడు కూడా వారి యొక్క నాయకుడు క్రిందనే ఉండాలి. Or a commandant. ఒక కమాండర్ ఒక కెప్టెన్ కింద ఉండాలి. Let him be a captain, let him be a brigadier, let him be a general. ఆ యొక్క కమాండర్ గానో బ్రిగేడియర్ గానో జనరల్ గానో ఎవరైనప్పటికీ వారి యొక్క నాయకుడి కింద ఉండాలి. Whatever he says, that is final. వారి ఆ నాయకుడు ఏమి చెప్పునో ఆ యొక్క నాయకుడి కింద ఉండాలి. అదే ఒక అంతిమమైన తీర్మానము. Yes, we had a brother called Kunjumon in Delhi. మాకు కుంచుమోన్ అనే ఒక బ్రదర్ ఉండేవారు. No, he was a pilot. ఆయన ఒక పైలట్ గా పనిచేసి వచ్చిరి. While he was learning, అతడు ఒక శిక్షణ సమయంలో his master came and sat యొక్క మాస్టర్ with him in the plane. అతని యొక్క మాస్టర్ వచ్చి ఆ యొక్క విమానంలో తనతో పాటు కూర్చుని ఉంటేనట. He told him to start the engine. అతడు మాస్టర్ చెప్పి ఉన్నాడు ఇంజిన్ స్టార్ట్ చేయమని. He prayed. అతడు ప్రార్థించెను. Lord help me, I am going to start the engine. ప్రభువా నేను ఇంజిన్ ప్రారంభించనే ఉన్నాను అని ప్రార్థన చేసుకుని ఉన్నాడు. By the time he finished the prayer, the tutor, now he went out. అతడు ప్రార్థన చేసే ముగించే లోపల పక్కన కూర్చున్నటువంటి మాస్టర్ బయటికి వెళ్ళిపోయి ఉన్నాడు. He went straight to the office and said, this man is unfit to fly. అతడు ఆఫీస్కి వెళ్ళి నేరుగా చెప్పి ఉన్నాడు ఈ యొక్క వ్యక్తి విమానం నడిపించటకు అయోగ్యుడు అని చెప్పాను. After praying very patiently, waited for some time, the tutor never came back.
So he went to the office. అతడు ప్రార్థించిన పిమ్మట ఎంతో సహనంతో ఆ యొక్క మాస్టర్ వచ్చినని వేచి ఉన్నాడు. రాకపోయినందున అతడు ఆఫీస్కి నేరుగా వెళ్ళెను. So his name was James. We call him Kunjamon. So అతని పేరు the జేమ్స్ boss was అయితే saying, yes, James, what happened? అతడు బాస్ అడిగి ఉన్నాడు, జేమ్స్ ఏమై ఉన్నది అని. So the tutor came and told me to start the engine. By the time I started the engine, he left. I don't know where he's gone. సార్ నన్ను ట్యూటర్ వచ్చి ఇంజిన్ స్టార్ట్ చేయమని ఉన్నారు. నేను స్టార్ట్ చేసే లోపల ఆయన వెళ్ళిపోయి ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిపోయి ఉన్నారో నాకు తెలియదు అని చెప్పి ఉన్నాడు. He said just now he came and he did some remark about you and went away. ఆయన చెప్పి ఉన్నాడు, ఇప్పుడే వచ్చి నీ మీద ఒక ఫిర్యాదు చేసి వెళ్ళిపోయి ఉన్నాడని చెప్పాను. What was the remark? ఆ యొక్క ఫిర్యాదు ఏమిటి? Unfit to fly. విమానంను నడుపుటకు అయోగ్యుడు. Why? ఎందుకు? I told him start the engine, but he was praying. నేను ఇంజిన్ స్టార్ట్ చేయమంటే అతడు ప్రార్థన చేశాను. So in the working place, when you are asked to do some work, don't pray. Pray at home. పని చేసే ఉద్యోగ స్థలంలో ఏదో ఒక పని చేయమని చెప్పినప్పుడు మీరు ప్రార్థన చేసి ఉండకూడదు. మీరు ఇంట్లో ప్రార్థన చేసుకోవాలి. One brother in Delhi, he went for visiting and the sister gave him a cup of tea. ఢిల్లీలో ఒక బ్రదర్ గారు విజిటింగ్ కి వెళ్ళి ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి సిస్టర్ ఆయనకి తాగుటకు ఒక కప్పు టీ ఇచ్చెను. Small brothers will be overzealous. చిన్న బ్రదర్లు ఎంతో ఆసక్తిగా ఉంటారు. So he thought I must pray a very strong prayer for the tea. అతడు తలంచి ఉన్నాడు, ఈ యొక్క టీకి చాలా బలమైన ప్రార్థన చేయాలి అని. Holding the tea cup in the hand, he was praying in the spirit. ఆ యొక్క టీ చేతికి ఎలా వచ్చి ఉన్నదని చెప్పి ఎంతో ఆత్మలో ప్రార్థన చేయవచ్చును. By the opened eyes, 50% tea was spilled in his garments. అతడు కళ్ళు తెరిచే లోపల ఆ 50% టీ అతని యొక్క దుస్తుల మీద చిందెను. Sisters, okay, brother, don't worry, give me the cup, I'll give you another tea, but remove the shirt also. Not only that, she has to give him a tea, she has to wash the shirt too. సిస్టర్ చెప్పి ఉన్నది, over spiritual. సిస్టర్ చెప్పి ఉన్నది, పర్వాలేదు బ్రదర్ గారు, మీకు ఇంకొక టీ ఇచ్చేదము, టీ మాత్రమే కాదు మీ జుబ్బా కూడా ఇవన్నీ ఉతికిస్తాము అని. అందుకనే అధికమైన ఆసక్తిని చూపెట్టకూడదు. That means obedience is obedience. విధేయతయే. In God's name also you cannot disobey. You cannot disobey. దేవుని యొక్క నామం చెప్పుచు కూడా మీరు అవిధేయత చూపించలేదు. Tutor told him to start the engine, but he was ట్యూటర్ ఆ యొక్క ఇంజిన్ స్టార్ట్ చేయమని చెప్పాను. అతనైతే ప్రార్థన చేయించు ఉండెను. God greater than the tutor. No, there the tutor is the chief. అతను అనుకొని ఉన్నాడు ఈ ట్యూటర్ కంటే దేవుడే గొప్పవాడు అని. కాకపోతే అక్కడ ట్యూటరే ముఖ్యుడు. The pastor says one brother, you just go. You say God didn't tell me to go. No, God won't tell you. పాస్టర్ గారు ఒక బ్రదర్ ని చూసి ప్రలానా చోటికి వెళ్ళమని చెప్పినట్లయితే ఆ బ్రదర్ లేదు నేను వెళ్ళను దేవుడు నాకు చెప్పలేదని చెప్పకూడదు. Sometimes in a transfer given them the sisters or brothers say the pastor நடத்திப்பே கிடையாது. நடத்திப்பேனது நான் சொல்லதான் நடத்திப்பு. என்ன చీఫ్ పాస్ ఉంది எனக்கு நடத்திப்பு. వాట్ ఎవర్ చీఫ్ పాస్ దట్ ఇస్ మై நடத்திப்பு. దట్ ఇస్ మై గైడెన్స్. కొన్ని సమయంలో మేము God won't come and speak to you directly. All right, leave it. So even if you fight a spiritual battle, మీరు ఆత్మీయ యుద్ధము చేయనప్పుడు you must fight strictly as per the law. మీరు ఖచ్చితంగా నియమానుసారంగా మీరు యుద్ధము చేయాలి. So knowing the law to fight is very important. యుద్ధం యొక్క నియమములు తెలుసుకొనుట ఎంతో ముఖ్యమైన కార్యము. If you are a football player, you must know first of all the laws of playing football. మీరు ఫుట్బాల్ ప్లేయర్ గా ఉన్నట్లయితే ఆ యొక్క ఫుట్బాల్ యొక్క నియమములు పద్ధతులు అన్నిటి మీరు తెలుసుకొనవలెను. Otherwise you'll commit fouls and you'll be put out. లేనట్లయితే మీరు అన్ని తప్పులు చేసి మీరు బయటికి పంపివేయబడుతురు. In the Old Testament, God gave 4 laws to the soldiers. పాత నిబంధన కాలంలో దేవుడు సైనికులకు 4 నియమములను విధించెను. In Deuteronomy 20 chapter, read about it. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో మనం దాని గురించి చదువుచూ ఉన్నాము. మీరు ఇంటికి వెళ్ళి చదువుకొనవచ్చును. A newly married person should not go for war. కొత్తగా పెళ్లి చేసుకొనిన వారు యుద్ధంలోకి వెళ్ళకూడదు. If you buy a new house, you cannot go for war. ఒక కొత్త ఇల్లు కొనినట్లయితే ఆ యొక్క వారు యుద్ధంలోకి వెళ్ళకూడదు. You planted a new vineyard, you cannot go to war. ద్రాక్ష తోటను కొత్తగా నాటినట్లయితే మీరు యుద్ధంలోకి వెళ్ళకూడదు. The fearful should not go to war. 20వ అధ్యాయము, పిరికివాడు భయపడువాడు మిత్తడి గుండె కలిగిన వాడు యుద్ధంలోకి వెళ్ళకూడదు. These 4 points are written in Deuteronomy chapter 20. ఈ 4 అంశంలో ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయములో రాయబడి ఉన్నది. Who should go and who should not go. ఎవరు యుద్ధంలోకి వెళ్ళవలెను, ఎవరు యుద్ధంలోకి వెళ్ళకూడదు. Yes, first one is a man who is married new. మొట్టమొదటిగా ఒకడు స్త్రీని ప్రదానం చేసుకునే ఎడల అతడు యుద్ధంలోకి వెళ్ళకూడదు. He should not go to, that doesn't mean newly married people should not come to Sunday meeting. దాని అర్థం కొత్తగా పెళ్లి చేసుకునే వారు ఆరాధనకి రాకూడదని కాదు. Yes, you cannot simply say we are in honeymoon, we can't attend all the prayers like before. మేము హనీమూన్ లో ఉన్నాము, అన్ని కూటములు ముందులాగా మేము పాల్గొనలేమని మీరు చెప్పలేకూడదు. That's not the meaning. దాని అర్థం అది కాదు. Yes, because your mind will be on her. Even when you go to the battlefield, your mind will be on your wife.
మీ దాని అర్థం ఏమనగా మీరు యుద్ధంకి వెళ్ళినప్పటికీ కూడా నీ యొక్క మనసు అనున్నటువంటిది So మీరు the government ప్రదానం said- చేసుకుని నా స్త్రీ మీదనే ఉంటును. It's not good time for you to fight. అందుచేత మీరు యుద్ధం చేయటకు అది సరైన సమయం కాదు అని చెప్పబడెను. You finish the duty toward your wife, but then come and fight. మీ ఒక భార్య పట్ల The మీ యొక్క meaning is that- బాధ్యతను నెరవేర్చిన పిమ్మట వచ్చి యుద్ధము చేయవచ్చును. Newly married people, they have their basic duty towards their wife. కొత్తగా పెళ్లి చేసుకున్న వారు వారి యొక్క భార్యల పట్ల వారు నెరవేర్చవలసిన ప్రాథమిక బాధ్యతలు ఉన్నవి. First you do that, then come to fight. అది నెరవేర్చిన పిమ్మట వారు వచ్చి యుద్ధము చేయవలెను. Similarly for wives also, Bible says in 1 Corinthians 7th chapter. అదే విధముగా భార్యలకు కూడా 1 కొరింథీ 7వ అధ్యాయంలో కొన్ని బాధ్యతలు చెప్పబడి ఉన్నవి. A married woman must first of all obey her God or husband. యారికి ఇప్పుడున్నాం పెళ్లికి చేసుకున్న స్త్రీ మొట్టమొదటిగా ఎవరికి లోబడాలి? దేవునికా భర్తకా? వివాహం పడిన స్త్రీகள் முதலாவது கடவுளுக்கு பயப்படணுமா పురుషునికి భయపడணுமா? పెళ్లికి చేసుకున్న స్త్రీ మొట్టమొదటిగా దేవునికి భయపడవలనా భర్తకు భయపడవలనా? நீங்க ரெண்டுக்கும் பட மாட்டீங்களோ? మీరు ఇద్దరికి భయపడరా? அவர் they never fear neither of them. మేము ఎవరికి కూడా భయపడమని చెప్పుదురా? கடவுளை பார்த்து போயாம இவனை பார்த்து போடான்ற கொஞ்சம் சொல்லுவாங்க. Bible says a newly married woman should please her husband first. బైబిల్ చెప్పుచున్నది కొత్తగా పెళ్లి చేసుకున్న వారు తన యొక్క భర్తను సంతోష పెట్టవలెను. Newly married husband must please his wife first. కొత్తగా పెళ్లి చేసుకున్న భర్త తన యొక్క భార్యను ప్రియపరచవలెను. Then you go to God and pray. అటు పిమ్మట వారు దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థించవలెను. Otherwise you cannot fight a battle. లేనట్లయితే యుద్ధము చేయలేరు. The meaning is there are basic duties towards one another. దాని యొక్క అర్థం ఏమనగా వారి ఇరువురికి ఒకరి పట్ల ఒకరు నెరవేర్చుకోవలసిన కొన్ని ప్రాథమిక బాధ్యతలు ఉన్నవి. Without fulfilling the basic duties, you don't show yourself to be very spiritual. ఆ యొక్క ప్రాథమిక బాధ్యతలు నెరవేర్చకుండా మీరు ఆత్మీయులుగా చూపించుకోకూడదు. புரிஞ்சதா? உங்க கடமை செய்யணும் முதலாவது. அதுக்கு கூட தான் ஜெபமும் அதுக்கு கூட தான் கோயிலும் எல்லாம். మీరు బాధ్యతను నెరవేర్చాలి. అటు పిమ్మటే ప్రార్థనలు మీ ఇతర కార్యములు. Therefore Jesus said if you go to offer a sacrifice, అందుచేత యేసు చెప్పి ఉన్నారు మీరు బలి అర్పణము అర్పించుటకు on the వెళ్ళటకు way if ముందుగా you remember that somebody else has some to you against you, మీరు మార్గము మధ్యలో నీ సహోదరునికి నీ మీద ఏదైనా ఉన్నదని మీరు తెలుసుకుని ఎడలా you stop it there, go and get reconciled to him, then come and offer the నీ sacrifice. సహోదరునికి విరోధం ఏమైనా కలదని నీకు జ్ఞాపకం వచ్చినట్లా బలిపీఠం నొద్దునే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. Overall the conclusion is దాని యొక్క సారాంశం ఏమనగా without fulfilling human attitudes and duties towards one another, don't go to God. Simple. ఒకరి పట్ల ఒకరు మానవ బాధ్యతలు నెరవేర్చకుండా దేవుని యొద్దకు వెళ్ళకూడదు. మాటలను ప్రసంగించమని చెప్పాను. When you do the will of the devil, దేవుని సాతాను యొక్క చిత్తమును మనం చేసినప్పుడు he'll make us a good dramatist. అతడు మనల్ని మంచిగా డ్రామా చేయనటువంటి వ్యక్తిగా మార్చును. நல்ல ட்ராமாயை பாத்தியா நீ சண்டை போட்டு நான் என்ன மாதிரி பசங்க தான் பாரு అందులో எல்லாரும் சண்டை போட சொல்லு. నువ్వు పోట్లాడి ఉన్నావు కదా నీకు ఎట్లాంటి ప్రసంగం ఇచ్చి ఉన్నాను చూడువు అందుచేత ప్రతి వారము పోట్లాడమని చెప్పును. It happens. అది జరుగును. వెళ్ళి ఇక్కడ మోదుకొను అని చెప్పాను. We show extraordinary love, extraordinary spirituality only when we commit a wrong thing. మనం That ఎప్పుడైనా is not from God, that is from the flesh. మనం ఏదో ఒక తప్పైన దారిలో వచ్చినప్పుడు మాత్రమే మనము అధికమైన ఆత్మీయతను చూపించుదుము. The law to fight is పోరాడినటువంటి నియమం ఏమనగా do basically your duty towards fellow men. మీ యొక్క తోటి వారి పట్ల మీ యొక్క ప్రాథమిక బాధ్యతను నెరవేర్చాలి. புரியலையா? ஒரு அம்மா ஜெயிக்க போறாங்கன்னா அந்த புருஷனுக்கு சாப்பாடு கொடுத்துருக்கணும், பிள்ளைங்க சாப்பாடு கொடுத்துருக்கணும், வீடை தூத்து உடைச்சிருக்கணும், எல்லா வேலையும் முடிச்சிட்டு பின்னவே கர்த்தாவே சோத்தம் அன்று கேட்பார். ఒక తల్లిగారు ప్రార్థించబడినంటే తన ఇంట్లో చేయవలసిన పనులన్నింటినీ చేసి తన యొక్క భర్తకి తన యొక్క పిల్లలకి అన్నం పెట్టి ఆమె ఇంట్లో చేయవలసిన ప్రాథమిక పనులన్నీ చేసిన పిమ్మట ఆమె ప్రార్థిస్తేనే దేవుడు అంగీకరించుదురు. செய்ய வேண்டிய கடமை ஒண்ணு செய்யாம ஜெபிக்க போறான்னு போனா அவனுக்கு இடிதான் வேணும். చేయవలసిన పనులన్నీ ఏమీ కూడా చేయకుండా కూర్చొని ప్రార్థిస్తాను అని చెప్పినట్లయితే మనకు దెబ్బలే తగులును. That is the first law. అదే మొట్టమొదటి నియమం. அப்ப பிரசங்கம் முக்கியமா நான் செய்ய கடமை முக்கியமா இதுன்னு சொல்லுங்க. నేను చేయవలసిన బాధ్యత ముఖ్యమా నేను చేయనటువంటి ప్రసంగము ముఖ్యమా? Tell me. యా పాట ముఖ్యమా యా கடமை ముఖ్యమా? నా యొక్క బాధ్యత ముఖ్యమా నా యొక్క పాట ముఖ్యమా? ట్రాన్స్లేషన్ ముఖ్యమా கடமை ముఖ్యమా? తర్జుమా ముఖ్యమా లేనట్లయితే బాధ్యత ముఖ్యమా? இல்ல இதெல்லாம் నాటకం. ఇవన్నీ నాటకాలు. ప్రసంగం ట్రాన్స్లేషన్ నాటకం. we are showing something. ప్రసంగాలు పాటలు తర్జుమాలు ఇవన్నీ కూడా కొన్ని నాటకాలు ఏవే కొన్ని బయటికి చూపెట్టుకుని ఉన్నాము. True value is Christ is in me. నిజమైన విలువ ఏమనగా నాలో ఉన్నటువంటి క్రీస్తే నిజమైన విలువను బయలుపరచును. Newly married man should not go to fight. That means you do your duty to your wife first, then come and fight. కొత్తగా పెళ్లి చేసుకున్న వారు యుద్ధంలోకి వెళ్ళకూడదు అనగా నీ యొక్క భార్యకు చేయవలసిన బాధ్యతను నెరవేర్చిన పిమ్మట మీరు యుద్ధంకి వెళ్ళవలెను. You can't dictate terms.
మీరు కొన్ని షరతులను విధించకూడదు. Yeah, you must always have mutual consent. ఎల్లప్పుడు కూడా ఒకరితో ఒకరు సర్దుకుని పోవాలి. Similarly, అదే విధముగా if you have bought a vineyard, you should not go for battle. మీరు ద్రాక్ష తోటను నాటినట్లయితే, కొత్తగా ద్రాక్ష If you తోటను build a వేసినట్లయితే house, మీరు you should యుద్ధంకు not go to వెళ్ళకూడదు. battle. మీరు ఇల్లు కట్టినట్లయితే మీరు యుద్ధంకు వెళ్ళకూడదు. Because when you build a house, you have to possess it. మీరు కొత్తగా ఇల్లు కట్టుకున్నట్లయితే మీరు దానిలోనికి ప్రవేశించవలెను. If you don't possess and dedicate it, you should not go to battle. మీరు గృహ ప్రవేశం చేసుకున్నట్లయితే, ప్రతిష్ఠ చేసుకున్నట్లయితే మీరు యుద్ధంకు వెళ్ళకూడదు. In the Old Testament, it was a strict law. If your house is built, they must dedicate it to God. పాత నిబంధనలో అది ఒక ఖచ్చితమైన ఆజ్ఞగా ఉండెను. ఒక కొత్త ఇల్లు కట్టబడినట్లయితే దాని గృహ ప్రవేశం చేసిన పిమ్మటనే యుద్ధంలో చేరవలెను. Without doing the duty, don't go to pray. బాధ్యత చేయకుండా మీరు ప్రార్థన చేయకూడదు. If you travel in a train, don't pray. You buy a ticket and sit quiet sleeping. ట్రైన్ లో ప్రయాణం చేయటకు ప్రార్థన చేయనక్కర్లేదు. ఒక టికెట్ కొనుక్కొని మంచిగా సౌకర్యంగా కూర్చోనవచ్చును. As a ticketless traveler, don't pray. టికెట్ కొనుక్కోకుండా రైలు ఎక్కి ప్రార్థించకండి. With the ticket, you sleep comfortably, no problem. టికెట్ కొనుక్కొని మంచిగా నిద్రపోండి. புரியுதா? ஏன் ఎందుకు? ட்ரெயின்ல போனோம்னா டிக்கெட் வாங்கணும், அது கடமை. ట్రైన్ లో వెళ్ళాలంటే టికెట్ కొనుక్కోవాలి, అది బాధ్యత. டிக்கெட் வாங்க நல்லா ஜெயிப்பான். எதுக்காக? చీటీ வரக்கூடாது. టికెట్ కొనుక్కున్నట్లయితే బాగా ప్రార్థన చేయదురు. ఎందుకొరకు? టీటీ రాకూడదు అని. A ticketless traveler pray more in the train. Why? టికెట్ కొనుక్కోకుండా ప్రయాణం చేసే ప్రయాణికుడు అధికంగా ప్రార్థించడం ఎందుకొరకు? పాకరంద నెపంగా భయంకర భక్తనా இருக்கா, என்ன மாதிரி ஜெயிச்சிட்டே இருக்கான். చూసేవారు అందరూ అనుకుంటారు భయంకరమైన భక్తుడుగా ఉన్నాడు, ఎంతగా ప్రార్థన చేయుచున్నాడు అని. అయితే అతడు దేని కొరకు ప్రార్థన చేయుచున్నాడు? சொல்லுங்க. టీటీ வரக்கூடாது, நான் பிடிபடக்கூடாது ஜெயிச்சிட்டு இருப்பான். టీటీ రాకూడదు, నేను పట్టబడకూడదు అని ప్రార్థన చేయను. Our duties are more important than our ministries. మన సేవల కంటే మన యొక్క బాధ్యతలే మిక్కిలి ముఖ్యమైనవి. That is the main law for the war. అదే యుద్ధంలో మిక్కిలి ముఖ్యమైన నియమము. They must always remain under the commandant. వారు ఎల్లప్పుడు కూడా ఆ యొక్క నాయకుడి కింద ఉండాలి. Now whatever he says, that only they may do. ఆ నాయకుడు ఏమి చెప్పునో దానిని మాత్రమే అతడు నెరవేర్చవలెను. It is very difficult. అది ఎంతో కష్టమైన కార్యము. Therefore Paul says, endure that difficulty, endure that suffering. అందుచేత పౌలు చెప్పుచున్నాడు, శ్రమను అనుభవించుము అని. சில காரியங்கள் செய்யறது ரொம்ப கஷ்டமா இருக்கும். కొన్ని కార్యములు చేయటకు ఎంతో కష్టముగా ఉంటును. కష్టపட்டு தான் ఆగన వర వழிయే கிடையாது. కష్టపడి తీరాలి, వేరే ఒక మార్గమే లేదు. You cannot pray to come out of it. మనం దాని నుండి బయటికి రావాలని ప్రార్థించకూడదు. You have to pray to God for grace only to endure it, to go through it. ఆ యొక్క శ్రమలను అనుభవించుటకు, శ్రమల గుండా వెళ్ళుటకు దేవుని యొక్క కృపను అడగాలి. Most believers pray in advance. కర్తావే అది వరవే కూడా అని జైపాంగ. అనేక మంది విశ్వాసులు ముందుగానే ప్రార్థించుదురు, ప్రభువా నాకు ఏ కష్టం రాకూడదు అని. அப்படி ஜெபிக்கிறது தப்பு இல்ல, ஆனா அது பயத்துல ஜெபிக்க கூடாது. అలాగూ ప్రార్థన చేయటంలో తప్పులేదు, కానీ భయపడి ప్రార్థన చేయకూడదు. சொல்லுங்க. என்ன சொன்னேன்? నేనేం చెప్పినాను చెప్పండి? శ్రమలకు భయపడి ప్రార్థన చేయకూడదు. Some people pray advance prayer. కొంతమంది ముందుగానే ప్రార్థన చేయుదురు. என்னது? ఏమని? కర్తావే తలవేన వరకూడదు. ప్రభువా నాకు తలనొప్పి రాకూడదు. తిరుపతిలో భయంకర చూడు. తిరుపతిలో అధికమైన వేడి. இல்ல எனக்கு அது வரக்கூடாது, இது வரக்கூடாது அப்படி ஜெபிச்சிட்டு இருப்பாங்க. అది రాకూడదు, ఇది రాకూడదు అని ప్రార్థన చేయుదురు. அது பயத்துல ஜெபிச்சேன்னா கட்டாயம் வந்துரும். భయంతో ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా వచ్చును. Praying to keep you away from evil is a right prayer. కీడు నుండి మిమ్మును మీరు తప్పించుకుంటూ ప్రార్థించటయే సరైన ప్రార్థన. புரியுதா? అర్థమైందా? இல்லையா? లేదా? యేసు என்ன சொன்னாரு? యేసు ఏం చెప్పి ఉన్నారు? కర్తావే எல்லா தீங்கது இன்றி நீனே பாதுகாக்க சொன்னார். Keep me from all evil, from all evil. సమస్త దుష్టత్వం నుండి నన్ను కాపాడమని ప్రార్థించెను. అది సరైన ప్రార్థన. అది కామన్ ప్రేయర్. అది ఒక సాధారణమైన ప్రార్థన. நம்ம பண்ற பிரேயர் பயத்துல பண்ணுவோம். మనం చేయనటువంటి ప్రార్థన భయంతో ప్రార్థన చేయదుము. சரியா? என்ன பயம்? ఏం భయము? அந்த வியாதி எனக்கு வந்துரும். అయ్యో ఆ వ్యాధి నాకు వచ్చును. సూర్యం తలலாம் கிடிக்கும், தல்லுதான் கொதிக்கும். ఆ యొక్క సూర్యుడు నా తల మీదనే ఉదయించునో ఏమో. யார் செத்தாலும் பரவாயில்ல, நான் சாகக்கூடாது. ఎవరు మరణించినా నాకేం సమస్య లేదు, నేను మాత్రం మరణించకూడదు. இப்படி నరకం அந்த శాశ్వత వాడు పిడికాం. ఇలాగ ప్రార్థించినప్పుడు, ఇలాగ తలంచినప్పుడే అపవాది అయిన వాడు వచ్చి మిమ్మల్ని ముట్టును. There are terms. ప్రార్థన చేయటంలో కూడా కొన్ని పద్ధతులు ఉన్నవి. Job says, that which I feared, that caught hold of me. యోబు చెప్పినప్పుడు నేను భయపడినదే నాకు సంభవించునని చెప్పెను. ఎదుకాక భయంతనో అదే పిడితది சொல்றா. பயப்படும்போது பிடிக்கும். ఏది వచ్చనని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించును. அதனால pray in advance, nothing wrong, but don't pray in fear. ముందుగా ప్రార్థించడంలో తప్పు లేదు, కానీ భయంతో ప్రార్థన చేయకూడదు. சொல்லுங்க, எல்லாரும் சொல்லுங்க. అందరూ చెప్పండి. எல்லா தீமையிலிருந்து காத்துக்கொண்டு ஜெபிக்கிறது தப்பு கிடையாது, கட்டாயம் செய்யணும். సమస్త కీడు నుండి, దుష్టత్వం నుండి నిన్ను కాపాడమని ప్రార్థన చేయటంలో తప్పులేదు. అయినప్పటికీ ఆండవర్ యారికి వందాలి, எனக்கு மட்டும் இந்த வியாதி வரக்கூடாதுன்னு ஜெபிச்சா உங்களுக்கு தான் வரும். ప్రభువా ఎవరికి వచ్చినా పర్వాలేదు, నాకు మాత్రం రాకూడదు అని ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా మీకు వచ్చును. நீங்க இங்க ஜெபிச்சீங்களா ஜெபிக்கல, அது இல்ல क्वेश्चन. பயம்.
ప్రార్థించున్నారో లేదో అది కాదు సమస్య, మీలో ఉన్న భయమే విషయము. The question is fear. ఆ యొక్క విషయం ఏమిటంటే మీలో ఉన్న భయమే. அப்ப நீங்க பயப்படுறதுக்கு எனக்கு பிடிக்கும். మీరు భయపడినదే మీకు సంభవించును. தமிழ்ல சொல்லுவாங்க, அரண்டவனுக்கு இருண்டதெல்லாம் பேய். For the fearful, where whatever he sees, everywhere he will see a devil. భయపడు వాడికి కనపడున్నదంతా కూడా భీతి పుట్టించును. We have a pastor in our mission. మన మిషన్ లో ఒక పాస్టర్ ఉండెను. అది எங்க போனாலும் பேய் பார்த்துட்டே இருப்பாரு. He will look at the devils. ఆయన ఎక్కడ చూసినప్పటికీ భూతములను చూచును. அப்ப யாரை பிடிக்கும் இந்த பேய் சொல்லுங்க? பேய் யாரை பிடிக்கும்? யாரை பயப்படாம பிடிக்கும். அம்மா எந்த ஒரு வியாதியோ, எந்த ஒரு நஷ்டம், எந்த ஒரு கஷ்டமோ, யார் பயப்படுறீங்களோ அவன் தான் பிடிக்கும். ఏ వ్యాధియో, ఏ కష్టమో, ఏ నష్టమో ఎవరికి భయపడినో వారికే సంభవించును. அந்த வியாதி எங்களுக்கே வரல. அந்த சன் நானும் ஒழிஞ்சது, நான் பிசாசு பார்க்கவே இல்லை. ఆ స్థలంలో నేను కూడా సేవ చేస్తున్నాను, అయితే ఆ యొక్క సాతాన్ని, ఆ యొక్క భూతంని నేను చూడలేదు. Let him move around. What is his business with me? అయితే నేనేం దాని గురించి పట్టించుకోలేదు. So don't be fearful. అందుచేత భయపడు వారిగా, పిరికి వారిగా ఉండకూడదు. அதான் యేసు எப்ப பார்த்தாலும் சொல்றாரு, fear not. பாத்தீங்களா? అందుచేత வேதவசனம் வாசிக்கும் போது நிறைய இடங்கள்ல ஆண்டவர் என்ன சொல்றாரு? fear not சொல்லிட்டு. బైబిల్లో అనేక స్థలములలో మనం చదవగలము, భయపడకుము అని వ్రాయబడి ఉన్నది. నాకు தெரியும், அவரை பின்பற்ற எல்லாரும் இந்த மாதிரி பயப்படுற பேய்கள் தான். ఎందుకనగా ఆయనకు తెలియను, ఆయనను వెంబడించే వారందరూ కూడా ఈ విధంగా పిరికివారు అని. all the fearful will go to hell. అందుచేత పిరికివారు అందరూ కూడా అగ్నిగుండంలోకి వెళ్ళుదురు. నరకం పోற గ్రూపులో ఒక గ్రూప్ యారు? నరకంకు వెళ్ళే గుంపులలో ఒక గుంపు వారు ఎవరు? எல்லா பயப்படுறவங்களும் నరకం పోవాங்க. పిరికివారు అందరూ కూడా నరకంకు వెళ్ళుదురు. So children of God should never fear. అందుచేత దేవుని యొక్క పిల్లలు భయపడకూడదు. If your trust and confidence is in God, you will never fear. మీరు దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచినట్లా మీరు భయపడరు. One pastor left his home, leaving his 5-year-old daughter alone. ఒక పాస్టర్ గారు తన యొక్క 5 వయసు బిడ్డను ఇంట్లో విడిచిపెట్టి బయటికి వెళ్ళెను. He had a sudden call for a prayer, so he told the daughter, I'm just going to pray for one man, I'll come within 10 minutes. Will you be here alone? ప్రార్థన కొరకు ఎవరు ఆ పాస్టర్ గారిని పిలిచి ఉన్నారు కనుక ఆ బిడ్డతో చెప్పి ఉన్నారు, నేను పలానా చోటికి వెళ్ళి వచ్చేదను, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి ఉన్నాడు. ఓకే పాపా, నో డోంట్ వరీ, యు గో. ఆ యొక్క బిడ్డ చెప్పి ఉన్నది, సరే నాన్నగారు పర్వాలేదు, నేను ఇక్కడే ఉండును, మీరు వెళ్ళిరండి అని చెప్పి ఉన్నాడు. యు వోంట్ హావ్ ఫియర్. ఆ తండ్రి అడిగి ఉన్నాడు, నీకు భయం లేదా అని. No, I don't have any fear. 5-year-old girls, I don't have any fear. 5 సంవత్సరాల బిడ్డ చెప్పుచున్నది, లేదు నాకేం భయం లేదు. So when I left, somebody comes and knocks the door, what will you do? నేను వెళ్ళిపోయిన పిమ్మట ఎవరైనా వచ్చి తలుపు కొట్టినట్లయితే నువ్వేమి చేయదువు? I won't open. నేను తెరవను. In case the devil comes and knocks, what will you do? ఒకవేళ దయ్యం వచ్చి తలుపు కొడితే ఏం చేయదు? Papa, that is very easy. నానా అది ఎంత సులువైన కార్యము. 5-year-old girl. 5 సంవత్సరాల అమ్మాయి ఇలాగూ చెప్పెను. అరే, how do you say it is very easy when the devil comes and knocks the door? దయ్యం వచ్చి తలుపు కొడితే అది తేలికైన విషయం అని నువ్వు ఎలాగో చెప్పొచ్చు ఉన్నావు? She said, I will tell Jesus to go and open the door. నేను యేసుకు చెప్పుదు, నువ్వు వెళ్ళి తలుపు తెరవమని. 5-year-old, எங்க 50-year-old சொல்லுவீங்களா? 50 సంవత్సరాలు కలిగిన మీరు చెప్పుదురా? 50 வருஷம் சொல்லுவீங்களா? அப்படி 50 సంవత్సరాల విశ్వాసి మీరు చెప్పుదురా? சொல்லுவீங்களா? మీరు చెప్పగలరా? பேய் போட்டு சும்மா பூனை வந்தாலே பயந்துருவீங்க, காக்ரோச் வந்தாலே பயந்துருவீங்க. దయ్యం మొదలైన ఒక చిన్న బొద్దంక వస్తేనే మనం భయపడుతుము. What we are inside is really that matters. మనం అంతరంగమందు ఏమై ఉన్నామో అదే నిజమైన విషయము. And children of God should never fear for anything. దేవుని యొక్క బిడ్డలు దేనికి కూడా భయపడకూడదు. Don't fear battles. యుద్ధమునకు భయపడకుము. We are called to fight. మన యుద్ధమునకే పిలువబడి ఉన్నాము. A true soldier should never have fear in him. ఒక నిజమైన సైనికునికి భయం ఉండకూడదు. So Moses said, all those who are fearful, you go back, don't come to fight. అందుకే మోషే చెప్పి ఉన్నాడు, పిరికి వారందరూ మెత్తని గుండెను కలిగిన వారందరూ కూడా తిరిగి వెళ్ళవలెను అని. Believers and workers who fear anything, they cannot stand for trials. అందుచేత అనేక మంది సేవకులు, విశ్వాసులు శోధనలో నిలువ చాలమని భయపడుచు ఉన్నారు. Do your normal prayers daily. ప్రతిరోజు మీరు చేయాల్సిన సాధారణమైన ప్రార్థనలు చేయండి. When trials come, face it boldly. శోధనలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొనండి. When Goliath came, గొల్యాతు వచ్చినప్పుడు, challenging the children of Israel, ఇశ్రాయేలు జనులకు సవాలు చేయించి వచ్చినప్పుడు, David went and fasted for 3 days. దావీదు వెళ్ళి 3 దినములు ఉపవసించను కదా? 7 నాళా? దావీదు 7 దినములు ఉపవసించనా? గోలియాతుకి ఎదురా యుద్ధమున పోరక ముందాల దావీదు 3 నాళ్ళు జీవించానా 7 నాళ్ళు జీవించానా? గొల్యాతుకి విరోధంగా దావీదు యుద్ధం చేయటకు వెళ్ళినప్పుడు 3 దినములు ప్రార్థించి ఉన్నాడా, 7 దినములు ప్రార్థించి ఉన్నాడా? 4 నాళా? 4 దినములు. ఏదో చెప్పి తొలంగే, ఏదో ఒకటి చెప్పండి. జెవికిరియా ప్రార్థన చేయలేదా? అవెన్న విశ్వాసి కిరకల్లవే. ఆయనేం విశ్వాసి, ఒక పిచ్చివాడిగా ఉన్నాడు. ఇప్పుడు మరి గోలియాత పక్కమోది నా మరి ముట్టది జీవించగలను. ఇంత గొప్ప గొల్యాతుని చూస్తే మోకరించి ప్రార్థన చేసి ఉండాలి కదా. అవన్ జైకుమోది జైపాం.
అతడు జయించినప్పుడు Daily ప్రార్థించును 3 times prayer, 7 times praising. అతడు దినమునకు మూడు మార్లు ప్రార్థన చేయను 7 మార్లు స్తుతించును. So God gave him strong faith and confidence. అందుచేత దేవుడు అతనికి గొప్ప విశ్వాసమును బలమైన నమ్మకమును అనుగ్రహించెను. அவன் நானா இருந்தா முட்ல போயிருப்பேன். அவன் நீ வாடா நீ நடந்து வா நான் முட்லயே வரேன்னு சொல்றேன். నేనైతే నువ్వు నడుచుకొని వస్తే నేను మోకాళ్ళ మీద వచ్చుదునని చెప్పేవానిని. இல்ல அப்பதான் அவனுக்கு உதக்கு ஈஸியா இருக்கும். Psychologically you are taken fear therefore you are doing. మానసికంగా మీరు భయపడుచున్నారు కాబట్టి మీరు ఎక్కువగా ప్రార్థన చేయించు ఉన్నారు. புரிஞ்சவங்க எல்லாம் கை தூங்க. అర్థమైన వారు అందరు చేతులు ఎత్తండి. தூங்குனவங்க தூக்க கூடாது. புரிஞ்சவங்க மட்டும். నిద్రపోయిన వారు చేతులు ఎత్తొద్దు. అర్థమైన వారు మాత్రమే చేతులు ఎత్తాలి. புரிஞ்சுதா? என்ன சொன்னா இப்போ? ఏం చెప్పి ఉన్నాను? ఉన్నాడు. Faith life needs prayer. విశ్వాస జీవితంలో ప్రార్థన కావాలి. But the faith is more important than your prayer. అయితే మీ ప్రార్థన కంటే ఎక్కువగా విశ్వాసమే ముఖ్యము. Daniel prayed 12 times. దానియేలు 12 types of prayer he made. Next time I'll tell you. 12 విధములైన ప్రార్థన చేసి ఉన్నాడు. So the time of trial he never prayed. అయితే శోధన సమయంలో అతడు ప్రార్థించలేదు. Yeah. Darius asked him, Daniel, did your God save you from the den of lions? దర్యావేషు రాజు అతన్ని చూసి దానియేలు నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అడిగాను. Yes king, the whole night and never slept, ever kneeling down and praying చెన్నానా? అవును రాజా, రాత్రంతా కూడా నేను పడుకోకుండా మోకరించి ప్రార్థించుడని చెప్పి ఉన్నాడా? అంగదనే జీవించకను. అక్కడ కూడా ప్రార్థించి ఉండాలి కదా. అంగేం జీవికలే? అతను ఎందుకు ప్రార్థించలేదు? 4 sided lions, all the 4 sets lions. 4 దిక్కుల సింహములు. That was a place where Daniel should have prayed more. ఆ యొక్క స్థలంలోనే దానియేలు అధికంగా ప్రార్థన చేసి ఉండవలెను. But he never prayed. అయితే అతడు అక్కడ ప్రార్థించలేదు. Why? ఎందుకు? 3 times a day daily used to pray. దినమునకు 3 మార్లు అతడు ప్రార్థన చేయవచ్చును. And lived a sincere life toward God and the king. దేవుని దృష్టికి రాజు ఎదుటను అతడు ఎంతో నిర్దోషిగా కనబడెను. Therefore God sent his angels and shut up the mouth of the lions. కనుక దేవుడు తన యొక్క దూతను పంపి సింహముల యొక్క నోళ్లను మూయించెను. நீங்க நல்ல విశ్వాసాలు இருங்க. మీరు మంచి విశ్వాసగా ఉన్నట్లయితే డైలీ உள்ள கடமைகள்லாம் செய்யுங்க. ప్రతిరోజు మీ యొక్క బాధ్యతలను నెరవేర్చండి. అరమణకు డైలీ జీవించాలి కట్టాయం అరమణకు జీవించండి. ప్రతిరోజు మీరు అరగంట ప్రార్థన చేయవచ్చినట్లయితే ఖచ్చితంగా అరగంట ప్రార్థన చేయండి. సలదు పురిదా? చెప్పున్నది అర్థమవుతున్నదా? Be simple, be regular, be faithful to God. అందుచేత దేవుని ఎదుట యథార్థముగా క్రమముగా చేయవలసిన వాటన్నిటిని నెరవేర్చాలి. At the time of trial it is God's duty and responsibility to protect you. శోధన సమయంలో మిమ్మల్ని కాపాడుట, మిమ్మల్ని విడుదల చేయుట, మిమ్మల్ని రక్షించుట దేవుని యొక్క బాధ్యత ఉన్నది. When I fell sick, that's what my prayer. నేను వ్యాధిపడినప్పుడు నా ప్రార్థన అలాగునే ఉంటెను. నా ఎంత విశ్వాసి ఊడికారం కూడా జీవించని చెప్పలే. నేను ఏ విశ్వాసినో ఏ యొక్క సేవకులను పిలిచి నా కొరకు ప్రార్థన చేయండి అని అడగలేదు. Yes, I set my life right with God. నా యొక్క జీవితంలో దేవుని ఎదుట సరి చేసుకుని ఉంటిని. God raised me up. Praise దేవుడు నన్ను లేపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. So don't fear your trials. అందుచేత మీ శోధనలు చూసి భయపడకూడదు. Though the fearful cannot fight battles. పిరికివారు యుద్ధంలో చేయలేరు. They cannot live a holy life also. వారు పరిశుద్ధ జీవితం కూడా చేయలేరు. நான் డ్యూటీకి పోறேன், పరవలు ఏదో పాపం చేదనో చేయదు భయంతిగనా నీ కటాయం పాపం చేదరి. అయ్యో నేను డ్యూటీకి వెళ్ళబోచున్నాను, దారిలో నేనేమైనా పాపం చేయదునో అని మీరు సందేహించినట్లే భయపడినట్లయితే మీరు ఖచ్చితంగా చేయదురు. You go as a normal man, nothing will happen. ఒక సాధారణ వ్యక్తిగా వెళ్ళండి, ఏమీ జరగదు. ரொம்ப பயப்படுறவங்க சீக்கிரம் வந்துருவாங்க பாவத்துல வந்துருவாங்க. బాగా భయపడవారే అధికమైన తప్పిదములు చేదురు. So fear is a very worst nature that spoils the life of many saints. ఈ యొక్క భయం అనున్నటువంటిది అనేక మంది పరిశుద్ధుల యొక్క జీవితంలో పాడు చేయనటువంటి మిక్కిలి భయంకరమైన పాపముగా ఉన్నది. Many workers in our mission they used to tell me. అనేక మంది సేవకులు యొక్క మిషన్ లో ఉన్నవారు అనేకులు నాతో ఇలాగ చెప్పి ఉన్నారు. పాస్టర్ అవకు భయమే లేడిమా. నీకు యారే భయ మాటేంగర ఎదుకు మేడం నా ఎదుకు భయపడను. పాస్టర్ గారు మీకు భయమే లేదు, దేనికి భయపడలేదు, ఎవరికి భయపడలేదు, మీకు భయమే లేదా అని అడుగుదురు. Such people can do the ministry well under all circumstances anywhere. అటువంటి వారు మాత్రమే అన్ని పరిస్థితులలో అన్ని స్థలములలో మంచిగా సేవ చేయగలరు. Alright, so fight a good fight of faith. మంచి విశ్వాస పోరాటమును పోరాడుడి. And also endure hardness as a good soldier of Christ. మంచి క్రీస్తు యొక్క మంచి సైనికుడిగా శ్రమను అనుభవించుము. And do not entangle yourself with the affairs of this life. That is another law. మరి యొక్క నియమం ఏమనగా జీవన సంబంధమైన వ్యాపారములలో చిక్కుకొనకూడదు. 2 Timothy 2:3 do not entangle yourself with the affairs of this world. 2 తిమోతి 2:3 చదివినట్లయితే ఈ యొక్క జీవన వ్యాపారములలో చిక్కుకొనకూడదు. But strive lawfully. అయితే నియమ ప్రకారము పోరాడవలెను. இந்த உலகத்தை நடப்பு பற்றி நீங்க பார்க்க கூடாது. లోకంలో జరుగుతున్నటువంటి సంభవములు చూసి మీరు బాధపడకూడదు. இதுதான் உலக நடப்பு, இப்படி இருந்தா தான் தப்ப முடியும், அதுக்கு நீங்க அடிமையாக கூடாது.
శోధనలో వచ్చినట్లయితే ఈ లోకంలో ఇవన్నీ సంభవించును, ఇలాగ జరిగినట్లయితేనే నేను తప్పించుకోగలను అని మీరు తలంచాలి తప్ప దానికి మీరు దాసులుగా మారకూడదు. God can do a miracle. God can do a miracle anywhere. దేవుడు ఎక్కడైనా అద్భుతం జరిగించగలడు. The meaning of the word miracle is అద్భుతం, God doing anything, overruling the law. అద్భుతము అని ఒక పదమున ఒక అర్థం ఏమనగా ఊహించిన దానికంటే చేయగలిగిన దానికంటే అధికముగా దేవుడు క్రియ చేయటే. What you call miracle? అద్భుతం అంటే ఏమిటి? நியமப்படி இப்படிதான் நடக்கணும். నియమ ప్రకారంగా ஆனா அந்த సాధారణంగా நியமத்துக்கு எதிரா கர்த்தர் கிரியை செய்வார். அதுதான் miracle சொல்றோம். సాధారణంగా జరగాల్సిన కార్యము ఒక విధంగా జరగాలి, దానికంటే అధికంగా నియమంను మించి When God performs anything overruling the law, that's a miracle. నియమంన కంటే అధికారంగా ఊహించిన దానికంటే అధికంగా దేవుడు క్రియ చేయటే అద్భుతము. Yes. So do not entangle with the affairs of the life means జీవన వ్యాపారంలో చిక్కుకొనకూడదు అనగా అర్థం ఏమి అనగా don't try to behave yourself like other people do. ఇతర జనుల వలె మీరు ప్రవర్తింపకూడదు. You have your own law for your battle. మీకంటూ మీ యొక్క యుద్ధంకు కొన్ని నియమములు ఉన్నవి. Just trust in God and rest in God. మీ యొక్క దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన యందు విశ్రమించుము. Don't make big prayers. దీర్ఘ ప్రార్థనలు చేయకము. One family came and I told them this advice. ఒక కుటుంబం నా యొద్దకు వచ్చి ఉన్నది, నేను వారికి ఇటువంటి ఒక సలహా ఇచ్చి ఉన్నాను. I said don't panic at the time of trials. శోధనల సమయంలో భీతి చెందకండి, చింతించకండి. Be confident. ధైర్యంగా ఉంటుము. Yes. Now that's what God taught the Old Testament Israel. అదే దేవుడు పాత నిబంధనలోని ఇశ్రాయేలులకు బోధించెను. The priest stood in the middle of Jordan. యాజకుడు యోర్దాను సముద్రం మధ్యలో నిలబడెను. Joshua told them, యోషువ మాతో చెప్పి ఉన్నారు, pick up 12 stones and erect them there where they stood. 12 రాళ్లను ఆ యొక్క యాజకులు నిలిచిన ఆ యొక్క స్థలంలో నాటమని చెప్పెను. యాజకుల కాళ్ళు నిలిచిన ఆ యొక్క స్థలంలో 12 రాళ్లను నిలిపమని చెప్పెను. Until all the Israelites crossed Jordan, the priests who carried the Ark of Covenant, they stood in the middle of Jordan. ఇశ్రాయేలు జనులందరూ కూడా ఆ యొక్క యోర్దాను నది దాటి వరకు ఆ యొక్క నిబంధన మందసము మోచుచూ వచ్చిన ఆ యొక్క యాజకులు యోర్దాను నది నడువులో నిలబడిరి. அங்க தூபம் காட்டுறாங்களா? వాళ్ళు ధూపం వేసి ఉన్నారా? Did they burn incense there? అక్కడ ధూపం వేసి ఉన్నారా? சொல்லுங்க, இல்லன்னு சொல்லுங்க. లేదని చెప్పండి. ஆனா ஆசீர் கூடாத டெய்லி தூபம் காட்டுவாங்க. అయితే ప్రత్యక్ష గుడారంలో ప్రతి రోజు ధూపం వేసి వచ్చుదురు. இங்க யோர்தான் நடு நிக்கும்போது தூபம் காட்டல, ஜெபிக்கல. యోర్దాను నది మధ్యలో నిలబడినప్పుడు వారు ప్రార్థించలేదు, ధూపం వేయలేదు. స్ట్రాంగ్ అందినా వారు బలంగా ధైర్యంగా నిలబడి స్థిరంగా నిలబడి ఉన్నారు. Joshua pick up 12 stones from the place where the priest stood and erected there. యాజకులు కాళ్ళు నిలిచిన ఆ యొక్క స్థలంన యోర్దాను నడుమున 12 రాళ్లను నిలిపమని చెప్పెను. అర్థం என்ன? దాని అర్థం ఏమిటి? When Jordan is overflowing to the banks, యోర్దాను నది దాని గట్ల మీద పొర్లి పారుచున్నప్పుడు true children of God trusting in him will stand erect in the middle of Jordan. నిజమైన దేవుని బిడ్డలు దేవుని మీద నమ్మిక ఉంచువారు స్థిరంగా నిలబడుతురు. So the water will be flowing over the stones. ఆ యొక్క యోర్దాను నది గట్ల మీద పొర్లి పారుచు ఉంటును. The stones still stand there. ఆ యొక్క రాళ్ళు ఇంకను అక్కడ స్థిరంగా నిలబడి ఉంటును. Therefore, if you are a faithful believer, a faithful worker, మీరు నమ్మకమైన విశ్వాసగా సేవకుడుగా ఉన్నట్లయితే trials will come, it cannot shake you. శోధనలు వచ్చును, కానీ అవి మిమ్మల్ని కదిలింపలేవు. But your fear will shake you. అయితే మీ యొక్క భయము మిమ్మల్ని కదిలించును. Tell me. చెప్పండి. Trials will not shake you. శోధన మిమ్మల్ని కదిలించదు. Your fear will shake you. మీ భయము మిమ్మల్ని కదిలించును. என்ன வரப்போது வந்துட்டு போటను విటను. ఏం జరుగునో వచ్చి వెళ్ళనుమో అని మీరు తలంచుదురు. My point to say all these things is don't fear. నేను ఇవన్నీ చెప్పుటకు కారణం ఏమనగా భయపడకుడి. Fear is the cause of failure. భయమే మన యొక్క అపజయమునకు కారణము. எல்லாரும் சொல்லுங்க. అందరూ చెప్పండి. Proverbs 32:3. సామెతలు 32:3. Fear is the cause of failure. வீட்ல பாருங்க. யாருக்கு பயம் வருதோ அவங்க தோற்றுவாங்க. ఎవరైతే భయపడుతారో వారే అపజయం పొందుదురు. அதனால என்ன காரியம் வந்தா பயப்படக்கூடாது. Fearful people cannot fight battles. అందుచేత ఏ కార్యమునకు భయపడకూడదు, పిరికి వారు భయపడుదురు. So when the whole world is preparing for battles, సర్వ లోకం కూడా యుద్ధమునకు సిద్ధపడుచు ఉండగా, we children of God are expected to fight our spiritual battles. దేవుని బిడ్డలమైన మనము ఆత్మీయ యుద్ధంలో చేయవలసి ఉన్నది. To fight the spiritual battles, ఆత్మీయ యుద్ధంలో చేయుటకు worldly terms will never work. God has his own law. లోక సంబంధమైన నియమములు పనిచేయవు. దేవునికంటూ ఆయన కొన్ని సొంత నియమములు ఉన్నవి. In Ephesians 6th chapter, ఎఫెసీ 6వ అధ్యాయము from verse 10 to 18, 10 నుంచి 18 వాక్యములు, there Paul says, అక్కడ పౌలు ఇలాగ చెప్పుచూ ఉన్నాడు.
Be strong in the Lord and the power of his might. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండుడి. First he said, be strong in the Lord and the power of his might. మొట్టమొదటిగా అతను చెప్పుచున్నాడు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. Your strength must be on the Lord and not on yourself. మీ యొక్క బలం అన్నటువంటిది ప్రభు మీద ఉండాలి కానీ మీ మీద మీరు ఉంచుకోకూడదు. Yes, your strength must be on the Lord. మీ యొక్క బలము ప్రభు మీద ఉంచుకోవాలి. David told Goliath, in the name of the Lord I am coming to you. దావీదు గొల్యాతుతో సైన్యములకు అధిపతి అయిన యెహోవా నామమున నేను మీదకు వచ్చుచున్నానని చెప్పెను. Goliath came with the swords and helmets and bulletproof jackets and many other things. గొల్యాతు అయితే ఎన్నో కత్తులతో ఖడ్గములతో కవచములతో వచ్చెను. That is the worldly point of view. అది లోక సంబంధమైన రీతిగా వచ్చెను. Therefore Paul said, don't entangle yourself with the affairs of the world. Means don't come as a normal soldier, you come as a unique soldier. పౌలు ఇక్కడ జీవన సంబంధమైన వ్యాపారంలో చిక్కకూడదని చెప్పినప్పుడు అర్థం ఏమనగా మీరు ఒక సాధారణమైన సైనికుడిగా రాకూడదు కానీ ఒక ప్రత్యేకమైన ఒక విశేషమైన సైనికుడిగా నువ్వు యుద్ధం చేయవాలని చెప్పెను. Saul told David, సౌలు దావీదుతో ఇలాగూ చెప్పెను, take my sword, నా యొక్క take my ఖడ్గం తీసుకొనుము, నా యొక్క శిరస్త్రాణం తీసుకొనుము, take my shield, నా యొక్క కవచంను తీసుకొనుము, and go and fight. వెళ్ళి యుద్ధం చేయము. దావీదు కొడుకు నీ పోటు పోండిదని నీ పోలే. దావీదుకి ఇచ్చే ఆ ఆయుధంలో నువ్వు వెళ్ళి ధరించుకొని వెళ్ళి యుద్ధం చేయొచ్చు కదా, నువ్వెందుకు వెళ్ళలేదు? சவுல் என்ன சொன்னா தாவீதுக்கு? సౌలు దావీదుతో ఏం ஏன் வாள் చెప్పెను? கொண்டு போ, ஏன் ஷீல்டு கொண்டு போ, ஏன் தொப்பி கொண்டு போ, நீ போட்டு போய் சண்டை போட வேண்டியதானே, நீ ஏன் போல? నా యొక్క కత్తిని తొడుక్కునము, నా యొక్క శిరస్త్రాణమును పెట్టుకునము, అన్నిటిని ధరించుకున్నాము అని చెప్పను. వాటన్నిటిని నువ్వు ధరించుకుని వెళ్ళవచ్చు కదా, ఎందుకు సౌలు వెళ్ళలేదు? సౌల్ రాజా இருந்தாலும் பயப்படுறான். సౌలు రాజుగా ఉన్నప్పటికీ భయపడుచు ఉన్నాడు. వాళ్ இருக்கு, షీల్డ్ இருக்கு, தொப்பி இருக்கு, தோல் இருக்கு, எல்லாம் இருக்கு அவங்கட்ட. అతని యొద్ద అన్ని విధములైన ఆయుధములు ఉండును. ஆனா வெளியறங்கல, வீட்ல இருந்து வெளியறங்கல. అయితే ఇంటి నుండి బయటికి రాలేదు. కారణం ఏమిటి சொல்லுங்க? பயப்படுறவங்க ஒரு நாள் யுத்தம் பண்ண முடியாது. భయపడి వారు ఎన్నడూ కూడా యుద్ధం చేయలేరు. David said, I will not entangle myself with the affairs of this life, means I will not get used to the worldly system of fight. పౌలు చెప్పినప్పుడు దావీదు చెప్పి ఉన్నాడు, నేను ఈ యొక్క లోక సంబంధమైన జీవన సంబంధమైన వ్యాపారంలో చిక్కుకొనను అనగా ఈ యొక్క లోక సంబంధమైన రీతిలో నేను రానని చెప్పాను. He come challenging the people of God to define the God of Israel. ఇశ్రాయేలు దేవుని తిరస్కరించుచున్న ఆ యొక్క దేవుని యొక్క నామములో నేను వచ్చుచూ ఉన్నాను. So God himself will fight against him. దేవుడు తానే ఆయన పక్షంలో యుద్ధం చేయను. Neither David looked Goliath nor he looked himself. దావీదు గొల్యాతును చూడలేదు, తన్ను తాను చూసుకొనలేదు. சொல்லுங்க, చెప్పండి. దావీదు గొల్యాతు பார்த்தானா? దావీదు గొల్యాతును చూసానా? చూడలేదా? చూడలేదా? పాతన పైన ఓడిపోతాను. చూసి ఉంటే భయపడి పారిపోయేవాడు. సరే 12 వయసు పైన, only 12 years old. 12 వయసు చిన్న పిల్లవాడు. ఒక 25 వయసు అతను పర్వాలేదు. ఒక 25 వయసు ఉన్నప్పటికీ పర్వాలేదు. He never saw Goliath. అతడు గొల్యాతును చూడలేదు. And more beautifully, he never saw himself also. దానికంటే ముఖ్యమైన మనోహరమైన కార్యం ఏమనగా తన్ను తాను చూసుకోలేదు. நம்ம என்ன பார்த்திருப்போம்? మనమైతే ఏం చేసి ఉందమో, ఇవంగట చంట పడవా, నా చిన్న పయ్యన్ మూసే వదలలే, ఇతనితో యుద్ధం ఆడుతయా, నీ నా చిన్న పిల్లవాడిని అని అనుకుందుమో. భయం. நீ உங்களை பார்த்த உங்க பலவீனத்தை பார்த்தாலும் உங்களுக்கு பயம், నీ బలహీనత மற்றவங்களுடைய திறமை பார்த்தாலும் உங்களுக்கு பயம். నీ బలహీనతను నువ్వు చూసుకున్నప్పటికీ నీకు భయం పుట్టును, ఇతరుల యొక్క సామర్థ్యం చూసినప్పటికీ కూడా నీకు భయం పుట్టును. దావీదుకి రెండుమే இல்ல. దావీదుకి రెండు లేదు. neither he saw Goliath, the fierceness of the trial. దావీదు ఆ యొక్క గొల్యాతును చూడలేదు, అనగా ఆ యొక్క శోధన యొక్క nor he looked to himself. శోధన యొక్క తీవ్రతను చూడలేదు, తన్ను తాను చూసుకోలేదు. నా జయిపనా, నేను జయించగలనా, ముడియమా, నేను యుద్ధం చేయగలనా, అవన పతాన సందేహం వரும். అతడు తన్ను తాను చూసుకుంటేనే కదా సందేహం పుట్టును. He fixed his eyes on God. అతడు తన యొక్క దృష్టిని దేవుని మీద నిలిపెను. Today God will give your head in my hand. ఈ దినం నా దేవుడు నీ యొక్క తలను నా తెగ నరికి నా యొక్క చేతికి ఇచ్చును. నా యుద్ధத்துக்கு வரல, నేను యుద్ధంకి రాలేదు, நீ என் யுத்தம் பண்ண முடியாது, నీవు నాతో యుద్ధం చేయలేవు. అన్న ఆండ్రు ఉన్ తల ఎన్ కైల కొడుపారని சொல்லிட்டான். ఈ దినం నా యెహోవా నీ తలను నా చేతికి అప్పగించును. அதுக்கு பேர் தான் FAITH. சொல்லுங்க, అదే FAITH, ఫెయిత్, విశ్వాసము. சொல்லுங்க, ఉలగத்தை జయికర జయమో உங்களுக்கு విశ్వాసమే. లోకంను జయించినటువంటి జయము మీ విశ్వాసము. yes, it is a faith that overcomes the world. లోకంను జయించినటువంటి జయము మీ విశ్వాసమే. faith అంటే తన్నికి దోసకి చట్టికి విశ్వాసిగా నమ్మறது இல்ல. విశ్వాసం అంటే ఏదో నీటికి దోసకి వీటికి కాదు మన యొక్క విశ్వాసము. పెరియ పెరియ కారణం కథ నమ్మడం, గొప్ప గొప్ప కార్యముల కొరకు దేవుని మీద నమ్మిక ఉంచుట, విశ్వాసం ఉంచుట. spiritual growth, మీ యొక్క ఆత్మీయ ఎదుగుదలకు అనుకూలముగా trials also will come. శోధనలు కూడా వచ్చును. உங்க அழைப்பும் మీ యొక్క పిలుపు వளர்ச்சிకి ఏற்றబడిన శోధనలు వரும். మీ యొక్క పిలుపుకు తగినట్లుగా, మీ యొక్క ఆత్మీయ ఎదుగుదలకు తగినట్లుగా మీకు శోధన వచ్చును. எனக்கு மட்டும் ஞானம் நினைக்க கூடாது.
నాకు మాత్రం ఏంటి ఇటువంటి శోధన అని తలంచకూడదు. எனக்கு எதுக்கு இவ்வளவு சோதனை, அவனுக்கு கொஞ்சம் தான் எனக்கு கூடுதல்னு சொல்லக்கூடாது. నాకెందుకు ఇంత శోధన, వారికి కొద్దిగా శోధనలు ఉన్నవే అని తలంచకూడదు. 3ஆம் கிளாஸ் படிக்கிற பையன் எக்ஸாம் மேத்ஸ் எழுத போனா 3+3 6 எழுதினா போதும். 3వ తరగతి చదివే పిల్లవాడు 3 కలిపి 3 6 అని రాస్తే చాలును. ஆனா 10ஆம் கிளாஸ் படிக்கிற A+ வித் ஹோஸ்டல் எழுதணும். 10వ క్లాస్ చదివే అబ్బాయి A+B² రాయాలి. சரியா? அப்போ உங்க ஆவிக்குரிய வளர்ச்சிக்கு ஏற்றபடி தான் கர்த்தர் சோதிப்பார். మీ ఆత్మీయ జీవితం ఎదుగుదలకు తగినట్లుగా దేవుడు మిమ్మల్ని శోధించును. எனக்குள்ள விசுவாசம் ஏற்றபடி எனக்கு சோதனை வரும். నా యొక్క ఉన్నటువంటి విశ్వాసమునకు అనుకూలంగా దానికి நான் எதை நம்பறனோ அதுக்கு சோதனை வரும். నేను దేనిని విశ్వసించునో దానికి ఒక శోధన కలుగును. நான் ஆண்டவரை முழுசுமா நம்பினா எனக்கு ஒண்ணும் செய்யாம இருப்பார். నేను దేవుని పూర్తిగా విశ్వసించినట్లయితే ఆయన నా కొరకు ఏ మాత్రము క్రియ చేయరు. ఎందుకు? அது ஒரு சோதனை. అది ఒక శోధన. అలా చేయండి భయంకరమా జెబిపేంగ ఆండర్ పదిలే తరమంటారు. కొన్నిటికి నేను భయంకరంగా ప్రార్థన చేస్తున్న దేవుడు వాటికి ఏ మాత్రము జవాబు ఇవ్వరు. என்னது? ఎందుకు? அது ஒரு சோதனை. అది ఒక శోధన. ఆండర్ என்ன நினைக்கிறாரு? ప్రభు ఏం తలంచుదురు? కష్టకాల ఓడి జెబిச்சிட்டு இருக்காத, ధైర్యமா இரு. కష్టకాలంలో ఊరికే ప్రార్థన చేయకండి, ధైర్యంగా ఉండుము. உங்களுக்கும் எனக்கு வேண்டது கஷ்டகாலங்களில் ஜெபம் இல்ல, கஷ்டகாலங்களில் தைரியம். మీకు నాకు కావాల్సినది కష్టకాలంలో ప్రార్థన కాదు, ధైర్యము. అதான் సెకండ్ అதான் ఎఫెసియన్స్ 6:10 பதிலும் முதலாவது be strong in the Lord and the power of his might. பின்னதான் நீ மற்றெல்லாம் போடணும். అదే మనకు ముఖ్యమైనది. ఎఫెసీ 6వ అధ్యాయము 10వ వాక్యము, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన వంతు బలవంతులమై ఉండాలి. So be strong in the Lord and the power of his might. ప్రభు యొక్క మహాశక్తిని యందు మీరు బలవంతులై ఉండాలి. and nothing can happen one వార్త சொல்லி பாருங்க, అதான் విశ్వాసం. ఏది కూడా నాకు జరగదు అని చెప్పి చూడండి, అదే మీ విశ్వాసము. Pastor Yasmin used to say always learn to speak the word of faith, that faith may work. పాస్టర్ ఎస్పీ అన్నస్ గారు ఎల్లప్పుడూ చెప్పుదురు, ఎల్లప్పుడూ విశ్వాస మాటలు పలుకుడి, అదే మీకు ధైర్యంను పుట్టించును, అదే క్రియ చేయను అని. யாராவது வந்தா கேட்பாரு, உனக்கு விசுவாசம் இருக்கா, நான் ஜெபிச்சா நீ சும்மா விசுவாசம் அவர்தான் கேட்பாரு. ఎవరైనా ప్రార్థన చేయించుకుంటూ వచ్చినప్పుడు ఆయన వారిని అడుగుదురు, నేను ప్రార్థన చేస్తే మీకు స్వస్థత లభించిన విశ్వాసం మీకు ఉన్నదా అని. உடனே போய் ஒரு 1/2 மணி நேரம் ஜெபிச்சிட்டு சொன்னாரா? யார்கிட்டயாவது இயேசு சொன்னாரா ஜெபிச்சிட்டு வான்னு? ఎవరికైనా యేసు చెప్పి ఉన్నారా వారికి ప్రార్థన చేసి రండి అని? சொல்லுங்க. చెప్పండి. இல்ல. లేదు. உன்னோட விசுவாசம் என்ன? నీ విశ్వాసమే నీకు சொல்லுங்க. రక్షించును. your faith delivered you. నీ యొక్క విశ్వాసమే నిన్ను విడుదల చేసెను, నిన్ను స్వస్థపరచెను. உங்க பேரே விசுவாசிகள் தான். నీ యొక్క మీ పేర్లే విశ్వాసులు అని పేరు. Understand, the whole world is running on faith. సర్వ లోకము కూడా విశ్వాసం మీద నడిపింపబడుచు ఉన్నది. ఎరుమాడు కూడా విశ్వాసం చేయగలదు. చిన్న దుండపోతులు కూడా విశ్వాసంతోనే జీవించుచు ఉన్నవి. అది విశ్వాసం జీవిக்கும். నాయి కూడా విశ్వాసం జీవిக்கும். కుక్క కూడా విశ్వాసంతోనే జీవించుచు ఉన్నది. எங்க வீட்டுல பூனை சுத்திட்டே இருக்கும், அது விசுவாசம் ஜெயிக்குது. మా యొక్క ఇంట్లో పిల్లి తిరుగుతా ఉన్నది, అది కూడా విశ్వాసంతోనే జీవించుచు ఉన్నది. என்ன விசுவாசம்? ఏ విశ్వాసము? என்னை படைச்சவன் சாப்பாடு தருவான். నన్ను సృష్టించిన వాడు నాకు ఆహారం పెట్టును. அவர் 2 நாள் தராம இருந்தாலும் செத்து போவான்னு విశ్వాసం. 2 దినం even if I don't get food for 2 days, I won't die. 2 దినంలో నాకు ఆహారం దొరకకపోయినప్పటికీ కూడా నేను చనిపోను. అది నాయికి విశ్వాసం. అది కుక్కకున్నటువంటి విశ్వాసము. పూనికి విశ్వాసం. పిల్లికి ఒక విశ్వాసమును. so faith life విశ్వాస జీవితము is not based on prayer. ప్రార్థన మీద ఆధారపడి ఉండదు. faith is something very different. విశ్వాసం అనేటువంటిది మిక్కిలి వ్యత్యాసమైనది. don't pray at the time of need, but pray regularly, as usual. 3 நாள் 3 நேரம் சாப்பிட்டுட்டே இருங்க. అవసరత సమయంలో ప్రార్థించకండి, కానీ క్రమముగా చేయనటువంటి ప్రార్థనలు చేయించి ఉండండి. 7 నాள் పట్టి కడితే వ్యాధి వந்த ఉடனே 4 ప్లేట్స్ బిర్యానీ సాப்பிடக்கூடாது. 7 దినములు పస్తుండి వ్యాధి వచ్చిన వెంటనే 4 ప్లేట్ల బిర్యానీ తినకూడదు. சரியா? நான் சொன்ன போல ஒரு ரொட்டியோ ஒரு இட்லியோ ஒரு தோசையோ நார்மல் డైలీ சாப்பிட்டு క్రమంగా ఒక దోసనో ఒక రొట్టెనో ఒక ఇడ్లీనో క్రమంగా తినాలి. neither you put on more extra weight nor you put on fat. మీరు nor you become tired or weak. మీరు ఎక్కువగా బరువు పెరగరు, అలసటగానో బలహీనులుగానో మారలేరు. God give it as natural law. అది సహజమైన నియమములు, సహజమైన పద్ధతులు. daily prayers, ప్రతి దిన ప్రార్థనలు, every week's fasting, ప్రతి వార ఉపవాసములు. be faithful in all these things. వీటన్నిటిలో కూడా నమ్మకంగా ఉంటుము. in spite of that trials will come. ఇవన్నీ చేసినప్పటికీ కూడా శోధనలు వచ్చును. based on your life, మీ యొక్క జీవితము, based on your calling, మీ యొక్క పిలుపుకు తగినట్లుగా, based on your spiritual status, మీ యొక్క ఆత్మీయ స్థితికి తగినట్లుగా more trials will come. అధికమైన శోధనలు వచ్చును. Daniel was a spiritual man. దానియేలు ఒక ఆత్మీయుడిగా ఉండెను. he was thrown into the den of the lions. సింహపు గుహలో పడద్రోయబడెను. Shadrach, Meshach, Abednego were షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఎవరు? very strong prayer warriors. మరి ఎంతో బలమైన ప్రార్థన వీరులు. they were thrown into fire which are increased 7-fold. 7 అంతలుగా వేడిమి చేయబడిన అగ్నిగుండంలో వారు పడద్రోయబడిరి. they never prayed or cried. వారు ఎన్నడూ ప్రార్థించలేదు, మొరపెట్టలేదు. they spoke the word of faith. వారు విశ్వాసపు మాటలు పలికిరి. our God whom we serve will deliver us. మేము సేవించుచున్నటువంటి మా దేవుడు మమ్మల్ని తప్పించగలరు. our God whom we serve, మేము సేవించుచున్నటువంటి మా దేవుడు మమ్మల్ని తప్పించగలడు, రక్షింపగలడు. even if it is sin to be are not bothered.
మేము ఒకవేళ ఆయన రక్షింపకపోయినప్పటికీ పర్వాలేదు. அப்ப உண்மையோடு உத்தமத்தோடு உங்கள் ஆண்டவர் நீங்க சேவை செய்தாதான் விசுவாசம் வளரும். యథార్థముగా నమ్మకముగా మీరు దేవుని సేవించినప్పుడు మాత్రమే మీ యొక్క విశ్వాసము అభివృద్ధి నొందును. కష్టంలోని వ్యాధులు మట్టు ఓడిరకూడదు. అది విశ్వాసం కాదు. కష్టంలలో వ్యాధులలో మాత్రమే మీరు పరిగెత్తి రాకూడదు. అది విశ్వాసం కాదు. విశ్వాసంతో దేవుని సేవించుము. Serve God all the time. అన్ని సమయములలో సేవించుము. Yet trials will come. అయినప్పటికీ శోధనలు వచ్చును. But the fear will never be there. అయితే భయం ఉండదు. Therefore God said, go through the fire, go through the water. అందుచేత దేవుడు చెప్పినారు, మీరు అగ్నిగుంటను జలముగుంటను వెళ్ళినప్పుడు I will be with you. అయినప్పటికీ భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. వ్యాధికి కారణం భయం. మీ యొక్క వ్యాధికి కారణము భయము. శోధనకి కారణం భయందా. శోధనకి కారణము భయం. అన్నిటికీ కారణము భయము. తోల్వికి కారణం కూడా భయందా. అపజయమునకు కారణము కూడా భయమే. Yes, always be very strong in the Lord. ఎల్లప్పుడు కూడా ప్రభువునందు బలవంతులై ఉండుడి. Therefore when you come to worship, we ask you to receive the power through the anointing. అందుచేత మీరు ఆరాధనకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకొనుమని అడుగుచున్నాము. అది ఎప్పుడు ఇరుకును எல்லா వారము చేయడం. అది ఎల్లప్పుడు ఉండాలి, అన్ని సమయంలో కూడా మీరు చేయవలెను. Why do we tell you to be in the power, receive the power of God? ఎందుకు దేవుని యొక్క శక్తిని పొందుకొనమని మేము మీతో చెప్పుచున్నాము. Why we want to get your soul and the spirit refreshed every time? అప్పుడు మీరు దేవుని యొక్క శక్తిని పొందుకున్నప్పుడు మీ యొక్క ప్రాణము శరీరంలో కూడా నూతనపరచబడును. It will add up more immunity in your life. Immunity means the resisting power to any sickness. అది మీకు అధికమైన వ్యాధి నిరోధక శక్తిని పెంచును. Yes, we need the resisting power. మనకు వ్యాధి నిరోధక శక్తి కావాలను. We call it in English as immunity. అది మనం ఆంగ్లంలో ఇమ్యూనిటీ అని చెప్పుదుము. நல்ல immunity ఉందా ఎంత వ్యాధి ఉందని భయపడే తేవగడే. మనకు వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉన్నట్లయితే మనం దేనికి కూడా భయపడము. Let's all be on our knees. మనం అందరం మోకరించుదాము. We are going to pray for 2 minutes. 2 నిమిషములు ప్రార్థించుదాము. యేసు వరిలో పోనుగాంగల్ల భయం ఇல்லாమ ఇరుకறగా. ప్రభు రాకడలో కనబడుట కాదు, భయం లేకుండా ఉండు నిమిత్తము ప్రార్థించుదాము. ఎనక జైకి పోరానా? ఇప్పుడు ఎందుకొరకు ప్రార్థించుదామనగా వ్యాధిల సోంగడికరగాగల్ల. వ్యాధి సోదన జైకిరకాగల్ల. వ్యాధి నుండి స్వస్థత కొరకు లేక శోధన చేయించుటకో కాదు. ఎల్లడ భయం పోవడం. అందరి భయము తొలగిపోవాలి. Be a real soldier of Christ. మీరు యేసు యొక్క నిజమైన సైనికుడిగా ఉండగోరిన ఎడల The foremost principle is don't fear. మీరు పాటించవలసిన మొట్టమొదటి నియమం ఏమనగా భయపడకూడదు. మీరు భయపడిన ఎడల మీరు పోరాడలేరు, యుద్ధము చేయలేరు. అందరం కూడా ప్రార్థించుదాము. Lord, really I fear for everything. ప్రభువా, నిజముగా నేను అన్నిటికీ భయపడుచున్నాను. What I fear sometimes it catch hold on me. నేను దేనికి భయపడుచున్నానో అది నాకు సంభవించుచున్నది. I want to be a real soldier of Jesus. ప్రభువా, నేను నిజమైన క్రీస్తు సైనికుడిగా ఉండగోరుచున్నాను. Make me strong in the Lord, the power of your might. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి నన్ను బలవంతునిగా మార్చుము. By the anointing you are giving me power. అభిషేకంతో నువ్వు నాకు ఒక శక్తిని ఇచ్చుచున్నావు. Lord, give me the power. ప్రభువా, నాకు ఆ యొక్క శక్తిని అనుగ్రహించుము. All be in the spirit, receive the power, get the power of God and then go. అందరూ కూడా ఆత్మవశులుగా మారి దేవుని యొద్ద నుండి ఆ యొక్క శక్తిని పొందుకున్న తర్వాత తిరిగి వెళ్ళుదుము. Put away your fear and go. మీ యొక్క భయంను తొలగించుకొని వెళ్ళుదుము. Be strong in the Lord and always be confident. ప్రభువునందు బలవంతులుగా ఉండుడి, ఎల్లప్పుడూ ధైర్యశాలులుగా ఉండుడి. Nothing will happen to me. ఏది నాకు సంభవించదు, ఏది నాకు జరగదు. As an erected stone, I will stand in the midst of Jordan. ఇది స్థాపించబడిన నిలిపబడిన రాయిగా నేను యోర్దాను నదిలో నిలబడుదును. Waters of Jordan can run over me, but they can't shake me. యోర్దాను నది ప్రవాహము నా మీద పొర్లవచ్చును, అయినప్పటికీ నేను కదిలించబడను. Trials and problems can run over you, but they cannot move you or shake you. శోధనలు శ్రమలు నీ మీద పొర్లవచ్చును, కానీ అవి నిన్ను కదిలించవు. All those who believe the truth, you put up your hands and praise God and be in the spirit. ఈ సత్యంలో విశ్వసించు వారందరూ కూడా చేతులెత్తి దేవుని స్తోత్రించుచు ఆత్మవిశ్వాసులుగా మారుడి. Hallelujah. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Now may the grace of our Lord and Savior Jesus Christ, the love of the Father, and the sweet fellowship of the Holy Spirit rest and abide with us all now and until Jesus returns in all his glory. Hallelujah. Praise the Lord. God bless you. దేవునికి స్తోత్రం. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక.